రెండు తెలుగు రాష్ట్రాల్లో భగవద్గీత ప్రవచనాల ద్వారా మనందరికీ సుపరిచితమైన స్వామీజీ గత 35 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా రంగాలతో పాటు సామాజిక విషయాల పట్ల ఎంతో యాక్టివ్గా ఉండే గురువుగారు ఈరోజు తమ యొక్క విలువైన సమయాన్ని మనందరికీ కూడా కేటాయించి మనలో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి మన స్టూడియోకి అయితే విచ్చేశారు శ్రీ పరిపూర్ణానంద గారు. గురువు నాకు ఎప్పుడైతే పరిపూర్ణానంద అని పేరు పెట్టాడో ఆ రోజు నిర్ణయించుకున్నా నా ఆనందానికి ప్రపంచంలో ఏది కాదు ఆధారం. మీరు ప్రవచనాలు చెప్పేటప్పుడు పురాణ కథలు, మహిమలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా. ముఖ్యంగా మీరు ఇలాంటి ప్రవచనాలు చెప్తున్నప్పుడు దేన్ని ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తూ ఉంటారు? నా ప్రవచనాల్లో ఆధ్యాత్మికత అంటే ఒక వ్యక్తి యొక్క అప్లిఫ్ట్మెంట్ ఎలాగా అనేది స్ట్రైట్ టు ద పాయింట్. ఈరోజు సమాజానికి ఏమిటి సొల్యూషన్ అనేటువంటిది నేను ఆలోచించాను. ఏన్షియంట్ ఋషుల యొక్క తపస్సులో నుంచి వచ్చింది. 6 ఏళ్లుగా దాన్ని బాగా ఒక రకమైన సాధనగా చేసి తీసుకొచ్చినటువంటిది ఇది ఒక ప్రోడక్ట్. దీని పేరు నిత్యాగ్నిహోత్ర. ఇది 100% హెర్బ్స్ తోటి పూర్తిగా తయారు చేయబడ్డటువంటి ప్రోడక్ట్. వచ్చే పండుగ మనకి దసరా కదా, అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇలాంటి టైంలో మనం పాటించవలసిన నియమాలు ఏంటి? ఇప్పుడు ఒక 50,000 మంది దాకా అటెండ్ అవుతారు. ఇప్పుడు కాకినాడలో వాళ్ళు ఒకటే దీక్షా వస్త్రం కడతారు ఆడవాళ్ళు. అందులో భర్త ఉన్నా భర్త లేకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. చాలామంది మీకు భర్తలు లేరు, మీరు పూజ చేయకూడదు. ఇట్స్ ఎ బుల్షిట్ వర్డ్ నా దృష్టి. భర్తకి ముందు అమ్మవారు ఉందా, లేదా మొగుడు వస్తే అమ్మవారు వచ్చిందా? పుట్టుక నుంచే ఉంది. మరి అమ్మ ఎప్పుడు ఉండేదాన్ని భర్త వచ్చాడని పోయాడని నేను దాంతో ఎందుకు లెక్క కట్టాలి? భర్తతో భార్యతో దేనికి సంబంధం లేదు. దైవంతో నేను కనెక్ట్ అయినా. ఎవరున్నా నాకు దైవమే, ఎవరు పోయినా నాకు దైవమే. నాకు ఆధారం అమ్మనే. మనిషి చెడు పనులు చేస్తుంటే కూడా అవి కూడా దైవాజ్ఞ మేరకే జరుగుతున్నాయా? భగవంతుడు ఈ సృష్టిని సృష్టించాడు అని నమ్ముతాం. అంటే మనం చేసే చండాల పనులన్నిటికీ శివుడాజ్ఞ అనుకుంటున్నాం. కాదు, మనం చేసే మంచైనా మనం చేసే చెడైనా ఏదైనా దానికి మనమే బాధ్యులు. డోంట్ త్రో బ్లేమ్ అని. ఆయన పాపం, ఆయన చాలా గొప్పవాడు. ఆయన అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో భగవద్గీత ప్రవచనాల ద్వారా మనందరికీ సుపరిచితమైన స్వామీజీ శ్రీ పరిపూర్ణానంద గారు గత 35 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా రంగాలతో పాటు సామాజిక విషయాల పట్ల ఎంతో యాక్టివ్గా ఉండే గురువుగారు ఈరోజు తమ యొక్క విలువైన సమయాన్ని మనందరికీ కూడా కేటాయించి మనలో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి మన స్టూడియోకి అయితే విచ్చేశారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ మధ్యకాలంలో ఏ సమాచారం కావాలన్నా మనకి గూగుల్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో అయితే మనకి దొరుకుతుంది. అలాంటప్పుడు స్వామీజీలు, గురువులు మనకి ఎంతవరకు అవసరం అంటారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అంటే కృత్రిమ మేధ అని అంటారు దాన్ని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రభావం చూపుతుంది. కానీ ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా దేని మీద ఆధారపడింది? మళ్ళీ న్యాచురల్ ఇంటెలిజెన్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుట్టింది. అందుకే దాని పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో న్యాచురల్ ఇంటెలిజెన్స్ని ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు డామినేట్ చేయలేదు. కాబట్టి న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఇస్ న్యాచురల్ ఇంటెలిజెన్స్. గూగుల్ అనేది ఇప్పుడు జీపీఎస్ అని ఒకటి ఉంది మనకు. అంటే మన వెహికల్లో మనం వెళ్ళేటప్పుడు లొకేషన్ పెట్టుకుంటే అది మనల్ని తీసుకెళ్తుంది, లొకేషన్ దగ్గర తీసుకెళ్తుంది. నేను అమెరికాలో, ఇది ఎక్కడో చెప్పట్లేదు, అమెరికాలో నేను వెళ్ళినప్పుడు నేను 6:30కు ఒక దగ్గర ప్రోగ్రామ్కి వెళ్ళాలి. ఒక డాక్టర్ గారు నాకు కార్ డ్రైవ్ చేస్తున్నారు. ఆయన జీపీఎస్ పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళడానికి ఆయన జీపీఎస్ పెట్టుకుని ఆయన ఇంటి నుంచి 45-50 నిమిషాలు పడుతుందని చెప్పింది. తీసుకెళ్ళింది. కానీ ఆయన తిరిగిన చోటే తిరుగుతూ ఉన్నారు. ఏమిటని చూస్తే అది ఒక చెట్లు దగ్గరికి వెళ్ళిపోయి ఆగిపోయింది. చెట్లకు అవతల పక్క రోడ్లో గుడి ఉంది. నేను అక్కడికి వెళ్ళాలి స్పీచ్కి. అది ఇంకా అక్కడే ఆగిపోయింది. యువర్ డెస్టినేషన్ ఈజ్ హియర్, యువర్ డెస్టినేషన్ ఈజ్ హియర్ అని అది ఆపేస్తుంది.
ఆయన తిరుగుతున్నాడు, మళ్ళీ అటు తిరిగాడు, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ యూటర్న్ చేసుకుని వస్తే మళ్ళీ అక్కడికే పొదల దగ్గరకు వచ్చింది. అంటే జీపీఎస్ చాలా మంచి పని చేసింది. కానీ ఎంత జీపీఎస్ ఆ పని చేసినా ఆ రోడ్డు దాటితే మా గుడి ఉందన్న సంగతి జీపీఎస్ చెప్పలేదు. సో మేము జీపీఎస్ నమ్ముకుని వెళ్తే చెట్లు పొదల దగ్గరే ఆగిపోతాం. రోడ్డు దాటాలి, ఆ దాటడానికి బుద్ధి పనిచేయాలి. కాబట్టి గూగుల్ ఉన్నా, చాట్‌జీపీటీ ఉన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా, లేదు ఎన్ని వసతులు వచ్చినా గురువు స్థానం అనేది గురువే. గురువు లేనిదే గుడ్డి విద్య అంటారు. కాబట్టి ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మన ఋషులు ఏన్షియంట్ సిస్టంలో కొన్ని ఫార్ములాస్ని మనకు పెట్టారు. ఆ ఫార్ములాస్ ఏంటనంటే మన లైఫ్ స్టైల్ని, మన నేచర్ని అన్నిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక ఉన్నతమైన స్థితికి చేరడానికి పెట్టారు. అది ఆ పెట్టిన దాంట్లో మనం అన్నీ మిస్ అయిపోయాం. ఇప్పుడు ఈరోజు మనిషి ఒక కృత్రిమమైన జీవన విధానానికి అలవాటు పడిపోయాడు. ఈరోజు ఎన్ని రకాల పొల్యూషన్స్ మన చుట్టూ ఉన్నాయో అన్ని పొల్యూషన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. మనం సొల్యూషన్స్ దిశగా వెళ్ళట్లేదు. సో మనకు ఈరోజు సమాజానికి ఏమిటి సొల్యూషన్ అనేటువంటిది నేను ఆలోచించాను. గూగుల్, చాట్‌జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేదా నువ్వు ఇంకా ఏదైనా చెప్పు, ఇంకా అడ్వాన్స్డ్గా రేపు రాబోయేది టెక్నాలజీ చెప్పినా అవన్నీ ఏవో ఇన్వెంట్ చేస్తూ వెళ్తుంటాయి తప్ప సొల్యూషన్స్ని ఇవ్వాలి అని అంటే ఏన్షియంట్ ఋషుల యొక్క తపస్సులో నుంచి వచ్చింది. నేను ఒక 6 సంవత్సరాల క్రితం వరకు, అంటే 6 ఏళ్లుగా దాన్ని బాగా ఒక రకమైన సాధనగా చేసి తీసుకొచ్చినటువంటిది ఇది. ఒక చిన్న ప్రోడక్ట్, ఇది ఎగ్జాంపుల్ చెప్తాను. దీని పేరు నిత్యాగ్నిహోత్ర అని. ఇది 100% హెర్బ్స్ తోటి పూర్తిగా తయారు చేయబడ్డటువంటి ప్రోడక్ట్ ఇది. ఇప్పుడు ఒక గూగుల్ కంపెనీలో 100 మంది పనిచేస్తున్నారు అని అంటే 100 మంది ఆ మిషన్స్ తోటి, అక్కడున్న ఎలక్ట్రిక్ వేవ్స్, తర్వాత మనకు ఆ సిస్టమ్స్ తోటి డీల్ చేసి శాటిలైట్ వైబ్రేషన్స్, నెట్, ఎన్ని రేడియేషన్స్తో మనిషి యొక్క బ్రెయిన్ సపోజ్ ఫ్రెష్గా ఉంది, 1 గంటన్నర సేపు బాగా పనిచేస్తుంది. నార్మల్గా పొలంలో పనిచేస్తే, బయట ఎండలో పనిచేస్తే, కూలీ పని చేస్తే 2 గంటలు చేస్తాడు, అట్టే స్ట్రెచ్. కానీ సిస్టమ్ ముందు కూర్చున్నవాడు 20 నిమిషాలకే మొత్తం డౌన్ అయిపోతున్నాడు. కారణం ఏంటంటే టూ మచ్ ఆఫ్ రేడియేషన్ అరౌండ్ హిమ్. అంత రేడియేషన్ మధ్యలో మనిషి బతుకుతున్నాడు. మరి ఇప్పుడు ఆ రేడియేషన్కి సొల్యూషన్ ఏంటి? వీ షుడ్ గివ్ సమ్ సొల్యూషన్, రైట్? అది ఏమీ లేదు, దానికి మెడిసిన్స్ లేవు, ఏమీ లేవు. ఆ స్ట్రెస్ తోటి మనిషి ఎంత డిస్టర్బ్ అవుతున్నాడో ద హోల్ లైఫ్ స్టైల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఆలోచించి ఈ ప్రోడక్ట్ నేను తీసుకొచ్చా. ఇది న్యాచురల్ ప్రోడక్ట్. ఇది ఏ హానికరం కాదు, ఇందులో ఏ రసాయనాలు లేవు, ఏ రకమైన ఆర్టిఫిషియాలిటీ లేదు, మొత్తం నేచర్ అన్నమాట. అది ఋషులు ఒకప్పుడు మనకు చెప్పి ప్రతి ఇంట్లో ఇది రోజు ఇలా ఉండాలని పెట్టారు. కానీ ఈరోజు మనకు టైం సరిపోదు కాబట్టి దాన్ని నిత్యాగ్నిహోత్ర అని బాక్స్ తోటి నేను 6 సంవత్సరాలు ఆ ఋషుల యొక్క ఫార్ములాస్ మీద బాగా వర్క్ చేసి దాన్ని నేను ఒక కోణంలో ఒక బాక్స్ లాగా తయారు చేసి ఇది ప్రజెంట్ చేయాలి సొసైటీకి అని ఇచ్చేసాను. ఇది గూగుల్ చేయలేదు, ఇది చాట్‌జీపీటీ చేయలేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు. సో ఈ సొల్యూషన్ని పరిపూర్ణానందగా నేను పట్టుకోగలిగా. ఇది ఋషులు ఇచ్చింది. ఇది ఒక కేక్ వెలిగిస్తే ఆఫీసులో ఒక 50 మంది 100 మంది ఉన్నారంటే ఇది ఒక 3 hours రిలాక్సేషన్ ఇస్తుంది. 3 hours అమౌంట్ ఆఫ్ రిలాక్సేషన్ని పడుకుంటే 3 గంటలు ఎంత హాయిగా ఉంటామో ఈ ఒక్క కేక్ అలా వెలిగిస్తే 50 మందికి విదిన్ నో టైం అంత రిలాక్సేషన్ వస్తుంది. అంటే మన ఋషులు పెట్టింది ఇది. ఇది గూగుల్, చాట్‌జీపీటీ ఇవ్వలేదు కదా. దాట్ ఈస్ ద డిఫరెన్స్. దట్స్ వేర్ యూ నీడ్ ఏ గురు. మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి చాలా ఉంటాయి, కానీ సొల్యూషన్ ఇవ్వడానికి ఒక గురువు మాత్రమే కావాలి. గురువే సొల్యూషన్ ఇవ్వగలరు. అంటే గురుగారు ఇప్పుడు అది మనం యూజ్ చేయడం వల్ల ఆ ప్రోడక్ట్ ని మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది క్రియేట్, నాట్ ఓన్లీ వైబ్రేషన్స్, అసలు మన లోపల బ్రీతింగ్ సిస్టంలో కానీ, మైండ్ రిలాక్స్ అవ్వడం కానీ, తర్వాత మనలో ఒక ఫ్రెష్నెస్ క్రియేట్ అవ్వడం కానీ, తర్వాత మనం ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే ఎనర్జీ లెవెల్స్ ఉండాలి. బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదా, ఆ ఎనర్జీ లెవెల్స్ని ఇది పాజిటివ్ ఎనర్జీగా డెవలప్ చేస్తూ మనలో ఒక రకమైనటువంటి, అంటే డోపమిన్ అనేది చెప్తారు కదా, డోపమిన్ రిలీజ్ అయితే హ్యాపీగా ఉంటారనేది. ఇది డోపమిన్ తాలూకా బాప్ అనమాట. డోపమిన్కి 1,00,000 రెట్లు ఎక్కువ. కారణం ఏంటంటే ఇది స్ట్రెస్ రిలీవర్. ఇది లోపల అంత రిలాక్సేషన్ ఇస్తుంది. ఇది కనుక నైట్ ఇంట్లో మనం వెలిగించి బెడ్రూమ్లో సాయంత్రం నైట్ పడుకుంటే డీప్ స్లీప్లోకి వెళ్తాడు మనిషి. అంత రిలాక్సేషన్, అంటే ఆ హెర్బ్స్లో అలా ఉంటాయి.
అలాంటి హెర్బ్స్ తోటి తీసుకొచ్చాం. మరి ఇది ఒక గురువు కాబట్టే చేయగలడు కదా. ఖచ్చితంగా. దట్స్ ఇట్. మనకిప్పుడు బయట ఆర్టిఫిషియల్గా చాలా ప్రోడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి గురుగారు. ఈ విధమైన ప్రచారమే చేసుకుంటూ ఆ విధంగా వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ అమ్ముతున్నారు. కానీ ఈ మధ్య డాక్టర్స్ సోషల్ మీడియాలో వచ్చి అలాంటివి వాడకండి ఇంట్లో, అవి పీల్చుకోవడం వల్ల మీకు తాత్కాలికమైన ఉపశమనమే కానీ లాంగ్ టర్మ్ లో సిగరెట్ తాగకండి అని చెప్పట్లేదు. అది చెప్పాలిగా వాళ్ళు. ఇది పీల్చొద్దు అన్నారు, కరెక్టే, నిజమే. ఎందుకనంటే డాక్టర్స్ చెప్పేది నేను ఏకీభవిస్తా. నేను అనుభవించే, నేను దగ్గులు పాలయ్యి, నేను దేవుడి దగ్గర పెట్టే అగరబత్తుల వల్ల ఇంకో దాని వల్ల నాకు లోపల అలర్జీస్ వచ్చి హార్ట్లో గందరగోళం అయ్యి నేను ఆపేశాను. అగరబత్తి దేవుడి దగ్గర పెట్టడం మాట దేవుడు ఎరుగు, నాకు ముందు ఆరోగ్యాలు పోతున్నాయి. కారణం వాళ్ళు బొగ్గు పొడితో చేసి కెమికల్స్ వాడి కంపులేపారు అది. కాబట్టి మనం అలా కాకూడదు. మనం ఒక న్యాచురల్ రెమెడీ ఒకటి ఇవ్వాలి, సొల్యూషన్. దేవుడు అంటే ఏంటి? ఒక సొలేస్. నా దృష్టిలో దేవుడు అంటే ఏంటి? నన్ను మంచిగా చూసుకునేవాడు, నన్ను బ్లెస్ చేసేవాడు, నన్ను మా అమ్మ కంటే 100 రెట్లు ఎక్కువగా నన్ను ప్రేమించగలిగేవాడు. అందుకే దైవం అని సరెండర్ అవుతాం కదా. లేకపోతే ఎవరో తెలియదు కదా మనకు, కళ్ళు ముక్కు తెలియదు, ఎలా ఉంటారో తెలియదు, ఎవ్వరూ చూడలేదు. ఏ మతస్థులు దేవుణ్ణి చూడలేదు. కొన్ని మతాలైతే పైకి వెళ్తే చూస్తాము ఉంటారని, వాళ్ళ కొన్ని మతాలైతే రూపమే లేదు దేవుడికి అంటారు, అవన్నీ ఉంటాయి. కానీ మనం చూడలేని దేవుడి పట్ల ఇంత ప్రేమ ఎందుకు పెంచుకున్నాం? కనపడని దేవుడి మీద ఇంత నమ్మకం ఎందుకు పెట్టుకున్నాం? అంటే నన్ను బాగా చూసుకుంటాడనే గొప్ప లోపల ఒక భరోసా. అయితే ఆయన చూసుకుంటాడు సరే, మనం చండాలప్పని ఆయన ముందు పెట్టి ఆయన మంచి చేయాలనుకోవడం కరెక్ట్ కాదు కదా. అందుకని యోగ్యమైనది ఆయన ముందు పెట్టి చేయాలనేది నా థాట్. నేను అనుభవించి ఇవన్నీ చూసి ఒక కల్తీ ప్రోడక్ట్స్ దేవుడి దగ్గర వాడకూడదు, అట్లీస్ట్ దేవుడి దగ్గరైనా మన మంచి ప్రోడక్ట్స్ వాడాలనే కాన్సెప్ట్స్ తోటి క్రియేట్ చేసింది. అందుకనే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే, గూగుల్ కావాలి, ChatGPT కావాలి, AI కావాలి, నేను అన్నీ వాడుతాను. నేను సైన్స్ స్టూడెంట్ని, ఇప్పటికీ నేను సైన్స్ రెగ్యులర్గా రీసెర్చ్ చేస్తూనే ఉంటాను. ఒక కల్చర్ మీద కానీ, ఒక స్క్రిప్ట్ మీద కానీ, ఒక లిటరసీ మీద కానీ, ఒక ప్రోడక్ట్ మీద కానీ, స్పిరిచువాలిటీలో కానీ, లేదా సోషల్గా కానీ, ఒక ఆవుల మీద కానీ, ఎన్విరాన్మెంట్ మీద కానీ, ఇలా నేను ఒక 11 సబ్జెక్ట్స్ తీసుకొని రోజు ఏదో ఒక సబ్జెక్ట్ మీద R&D చేస్తూ ఉంటా, రీసెర్చ్ చేస్తూ ఉంటా, బుక్స్ చూస్తూ ఉంటా. కాబట్టి నాకు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, గూగుల్ కానీ, ChatGPT కానీ, ఇవన్నీ చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. కానీ ఇవన్నీ రాకముందు మనిషి ఉన్నాడా లేడా, హ్యాపీగా ఉన్నాడా లేడా? ఖచ్చితంగా ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత మన హ్యాపీనెస్కి ఇవన్నీ సహకరించాలే కానీ మన లైఫ్ స్టైల్ని, మన హెల్త్ని, మన హార్మోనీని, మన హ్యాపీనెస్ని ఇవి డిస్టర్బ్ చేయకూడదు. అంటే మనం దాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. మన న్యాచురల్ ఇంటెలిజెన్స్ని పాడు చేసుకోవద్దు. అది నా భావన. ఫర్ విచ్ యూ నీడ్ ఏ గురు. ఖచ్చితంగా గురుగారు. ఎలా అయితే ఒక ఆరోగ్య సమస్య వచ్చిందని చెప్పేసి కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా ChatGPTలో కొట్టి వాళ్ళకు వాళ్ళే స్వయంగా ట్రీట్మెంట్ చేస్తే, అలాగే స్పిరిచువల్ సైడ్లో ఆధ్యాత్మిక పరంగా కూడా మనకి ఎన్నో సమస్యలు అనేది ఈ సృష్టిలో ఉంటాయి కదా. అలా వాటిపైన మనం ఆధారపడకుండా మన గురువుల దగ్గర ఆధారపడచ్చు. ఎందుకంటే అవి బేసిక్ ఇన్ఫర్మేషనే ఇస్తాయి. సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అంటే, నేను ఆ కంపెనీస్ అమెరికాలో ఎవరైతే AI తోటి బాగా వర్క్ చేసి డీప్గా ఉన్నారో వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతుంటా. నేను మొన్న US వెళ్ళినప్పుడు కూడా అలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎగ్జాంపుల్ చెప్తాను. AI అనేది ఏమిటి బేసిక్ ఒక్క లైన్లో చెప్తాను. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఏంటి? మనిషి పుట్టినప్పుడు వాడితో పుట్టే సహజమైన జ్ఞానము కాదు, అది అసహజమైన జ్ఞానము, కృత్రిమమైనది. అంటే ఏమిటి? ఆ క్వశ్చన్ వేసుకోవాలి మనం. అంటే ఏంటి? అందరూ ఆర్టిఫిషియల్ అంటారు, ఏమిటది? ఆర్టిఫిషియల్ అంటే ఏమిటని అడగాలి మనం. అడిగితే ఏంటనంటే, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నేను న్యాచురల్ ప్రోడక్ట్ అన్నా అంటే ఏంటి? ఇందులో కెమికల్స్ కానీ, అసహజమైనవి కానీ, ఉండకూడనివి కానీ ఇవేవి ఉండవు. ఇందులో ఉండాల్సినవే ఉంటాయి. ఇది R&D చేశాను, ఇది ఋషులు చెప్పిన ఫార్ములాస్తో నేను తీసుకొచ్చానని చెప్తున్నా. ఇప్పుడు దీన్ని నేను డూప్లికేట్ చేశారనుకో ఎవరన్నా, దట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటామా అంటే కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంటెలిజెన్సే, కాకపోతే ఏంటనంటే దే ఆర్ ప్రోగ్రామ్డ్. ఇప్పుడు నీ ఇంటెలిజెన్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధం చెప్తాను. ఇప్పుడు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళి ఒకటి కొట్టాను అనుకో, నాకు అది డిజైన్ చేసి ఇస్తుంది, ఇది ఇదని ఇస్తుంది. అది ఎక్కడి నుంచి ఇస్తుంది? అది
ఒకప్పుడు ఒక మనిషి ఇచ్చిన ప్రోగ్రామింగ్ త్రూ. నేచర్ కాదు కదా, అవును. నేచర్ నుంచి అలా డౌన్లోడ్ అయిపోయి వచ్చింది కాదు. ఇప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ వేస్తే నేను మాట్లాడుతున్నా. మ్మ్. ఇప్పుడు ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పరిపూర్ణానందని క్లోనింగ్ చేసి ఓ బొమ్మని పెట్టి అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్సర్మెంట్ చేసి లోపల పెట్టి నువ్వు దాంతో మాట్లాడుతున్నావు అనుకో, అది కూడా ఇలా నువ్వు చెప్పగానే అన్ని లోపలంతా రీడ్ చేసుకుని డేటా అంతా తెచ్చుకుని చెప్తుంది. అవును. కానీ నేను అది కాదు కదా, కాదు. నాకు డౌన్లోడింగ్ వేరేలా జరుగుతుంది. మ్మ్. దానికి డౌన్లోడింగ్ ఏంటి, ఇన్పుట్ ఇచ్చిందే డౌన్లోడ్ అవుతుంది. మ్మ్. నాకు ఇన్పుట్తో సంబంధం లే, నా అవుట్పుట్ అంతా నేచర్ నుంచి డౌన్లోడ్ అవుతుంది. అవును. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది అంటే మన మీద ఆధారపడి తయారైంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మ్మ్. కానీ మనము మనిషి మీద ఆధారపడి కాదు, అవును. ఒక మిషన్ మీద ఆధారపడి కాదు, నేచర్ మీద ఆధారపడి బతుకుతున్నాం. అందుకని మనది న్యాచురల్ ఇంటెలిజెన్స్. మ్మ్. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక ప్రామాణికత ఉంది. మ్మ్. ఒక 1000 మంది ఒక వర్గం బాగా కూర్చుని వర్క్ చేసి ఒక డేటా తయారు చేసి దాంట్లో పెడతారు. మ్మ్. అంటే 1000 మంది బుర్రలు పనిచేసాయి దానికి. అవును. ఇప్పుడు నా ఒక్క బుర్ర దాని గురించి పనిచేసి పట్టుకోవాలంటే కష్టం. నేను వెంటనే కొడితే ముందు 1000 మంది బుర్రలతో పనిచేసిన డేటా అయితే వస్తుంది. మ్మ్. బట్ అది కరెక్టా, దాన్ని ఇంకా బెటర్ చేసుకోవచ్చా, నా చేతుల్లో ఉంది అది అవును. కదా. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుంటూ లెట్ మీ అప్గ్రేడ్ మై సెల్ఫ్, అప్డేట్ మై సెల్ఫ్, మ్మ్. దాంతో ఆగిపోకుండా లెట్ మీ మూవ్ ఫార్వర్డ్, మ్మ్. అది మనం చెయ్యాలి. చాలా బాగా చెప్పారు గురుగారు. అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ ఉదాహరణలు తీసుకొని చాలా బాగా Yeah. చెప్పారు. గురుగారు, మీరు ప్రవచనాలు చెప్పేటప్పుడు పురాణ కథలు, మహిమలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా. ముఖ్యంగా మీరు ఇలాంటి ప్రవచనాలు చెప్తున్నప్పుడు దేన్ని ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తూ ఉంటారు? నేను ఎక్కువగా పురాణ కథల్లో ఎక్కువగా నేను ఎంఫసైజ్ చేయను. మ్మ్. నా ప్రవచనాల్లో బేసిక్గా ఒక ఆధ్యాత్మికత, అంటే ఒక వ్యక్తి యొక్క అప్లిఫ్ట్మెంట్ ఎలాగా అనేది స్ట్రైట్ టు ద పాయింట్, నాట్ డ్రైవింగ్ సమ్వేర్ అరౌండ్. సపోజ్ ఇప్పుడు నేను రాముడిని ఉపమానంగా చెప్తే వినేవాళ్ళందరూ ఏం చేస్తారు, రాముడితో వాళ్ళని పోల్చుకుని అబ్బాయి మనం రాముడిలాగా ఎప్పటికవుతాము, చిచ్చిచ్చి మనం అంతా వెధవలం, మనం ఏదో చండాల పనులు చేస్తాం, మనం రాముడేంటి, కానీ ఆయన చెప్పిన రాముడి గుణాలు చాలా గొప్పవండని దండం పెట్టేసి పక్కకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి, ఆలోచన చేయడానికి తటపటాయిస్తారు. అవును. మీకు అర్థమైందా? మ్మ్. కాబట్టి పురాణ కథలన్నీ చాలా విలువైనవి, అవి తక్కువైంది ఏం కాదు. కానీ అవి వాడడం వల్ల ఏంటంటే కంపేర్ చేసుకుని, నేను ఇలాగ ఎప్పుడు కొంటాను, కృష్ణుడిని కంపేర్ చేసుకుని రాముడిని కంపేర్ చేసుకుని ఆలోచిస్తే మన స్థాయి కానే కాదు. అంతే కదా. ఇప్పుడు ప్రహ్లాదుడితో కంపేర్ చేసుకున్నారనుకోండి, మ్మ్. నరసింహస్వామి కోసం నిప్పులో వేస్తే మ్మ్. అలా కూర్చున్నాడు, మ్మ్. ఏనుగుతో తొక్కిస్తానంటే అలా తొక్కండి అన్నాడు, ఆ కొండలో మించి తోసేస్తానని అంటే తోసేయండి అని చెప్పాడు. మ్మ్. అలా మనం ఉండగలమా, అంత భక్తి ఉందా మనకు అని కంపేర్ చేసుకుని అమ్మో ప్రహ్లాదుడు అంతటి వాడిని నేను ఎప్పటికీ కాలేనని మనం తప్పుకుంటాం. మ్మ్. సో ఈ ఎస్కేపిజం అనేది వీటి వల్ల క్రియేట్ అవ్వే ప్రమాదం ఉంది. మ్మ్. వీటి వల్ల ఇవి ఎక్కువ ఎంఫసైజ్ చేయడం వల్ల, ఓకే. ఎక్కువ పురాణ గాథలు లేకపోతే మహిమలు చెబితే ఏమైపోతుందనంటే ఇవన్నీ వాళ్ళు విని వాళ్ళకి కంపేర్ చేసుకుని ఇది మన సబ్జెక్ట్ కాదు, ఇది మనతో కోరిలేట్ అయ్యేది కాదు అని గ్రహించి వాళ్ళు డిస్టెన్స్ అయిపోతుంటారు. దే డిస్టెన్స్ దెమ్సెల్వ్స్, దే మూవ్ ఆఫ్. అప్పుడు ఏమైపోతుందంటే ఈ స్పిరిచువాలిటీ అనే పర్పస్ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి నా దృష్టిలో పురాణ గాథల్ని, అందులో చెప్పబడ్డ కొన్ని గ్లోరిఫై చేసినటువంటి అంశాలని తీసుకుని దాన్ని ప్రజెంట్ సినారియోకి ఏవేవి పనికొస్తాయి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. రామాయణ కాలం నాటి రోజులు ఇప్పుడు లేవు, రామాయణ కాలం నాటి నేచర్ ఇప్పుడు లేదు, రామాయణ కాలం నాటి రకరకాల అంశాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు నేను అదే రామాయణాన్ని ఇక్కడ ప్లే చేస్తే నాకు ఒక డ్రామా లాగా చూడడానికి, ఒక కథ చూడడానికి విజువల్ బ్యూటీ అనిపిస్తుంది తప్ప అలా ఉండదు. ఇప్పుడు రాముల్లాగా అందరూ రాజులు అలా ఇది కట్టుకుని లేకపోతే ఇలా పెట్టుకుని బాణం పెట్టుకుని నారబట్టలు తిరుగుతారా? తిరగరు, అంతే కదా. సీతమ్మలాగా ఆ డ్రెస్ కోడ్ తోటి అందరు తిరుగుతారా? తిరగరు, అంతే కదా. న్యాచురల్ చెప్తున్నా. సో కాబట్టి ఈరోజు రాముడు కనుక ఒకవేళ రావాలని అంటే ఎలా వస్తాడు? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్‌జిపిటి, గూగుల్, ఈరోజు ఇవన్నీ ఒక ఉజృంభించి పరిగెట్టే ప్రయాణంలో ఈరోజు రాముడు అవతరించాలంటే ఎలా ఉంటాడు? నేను అది ఆలోచిస్తాను. ఈరోజు ఒక సన్యాసి సమాజంలో ఇంత స్థాయిలో ఉన్నప్పుడు ఒక గురువు వస్తే ఎలా అప్పీలింగ్గా ఉండాలి జనాలకి, ఏ మాట మాట్లాడితే వాళ్ళకి అది క్యారీ అవ్వాలి. ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళాను, అమెరికాకి వెళ్ళి స్టూడెంట్స్ని అడ్రస్ చేశాను. అక్కడ స్టూడెంట్స్ని అడ్రస్ చేసి నేను పురాణం చెప్పాను అనుకోండి, వాళ్ళు క్వశ్చన్స్, వేల క్వశ్చన్స్ అడుగుతారు, ఇదేంటి అదేంటి. ఎందుకంటే బికాజ్ వాళ్ళు అదొక మైథలాజికల్ ఆస్పెక్ట్. అది
దాని మీద వేల క్వశ్చన్లు అడుగుతారు. నేనేంటంటే వాళ్ళకేం కావాలి, వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికి ఆలోచిస్తే వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వగలరు, నేను దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాను, అది చెప్తుంటాను. కాబట్టి నా ప్రవచనాల్లో ఎక్కువగా నేను ప్రాక్టికల్ థింగ్స్ చెప్తాను, మోర్ ఆఫ్ న్యాచురల్ థింగ్స్ చెప్తాను. మోర్ ఆఫ్ అంటే ఓన్ చేసుకుని, వాళ్ళు సింపుల్గా ఓన్ చేసుకుని హాయిగా ఫాలో అవ్వగలిగే అంశాలు చెప్తాను. తర్వాత ఏది కూడా సైన్స్కి వ్యతిరేకం కానివి చెప్తాను. ఎందుకంటే వీఆర్ ఇన్ సైన్స్ వరల్డ్. ఈరోజు మనకు సైన్స్ అనేది ఒక ఫిలాసఫీగా మారిపోయింది. మేబీ ఆ సైన్స్ కరెక్టా తప్ప దాంట్లో చాలా ఉన్నాయి డిస్కషన్స్. నేను సైంటిస్టులతో మాట్లాడుతుంటాను, ఇవి చేస్తుంటాను. సైన్స్ ఎప్పుడు కరెక్ట్ కాదు, ఎప్పుడు తప్పు కాదు, అది దాని డెఫినేషన్ నా దృష్టిలో. సైన్స్ ఎప్పటికీ కరెక్ట్ కాదు, సైన్స్ ఎప్పటికీ తప్పు కాదు. చాలా ట్విస్టీగా, చమత్కారంగా ఉంది. అంటే ఎందుకు ఎప్పుడు కరెక్ట్ కాదన్నానంటే, ఒక సైంటిస్ట్ వచ్చి ఒక ఫార్ములా తెస్తే ఇంకో సైంటిస్ట్ వచ్చి దాన్ని అప్గ్రేడ్ చేసి, దాన్ని అప్డేట్ చేసి ఇది కరెక్ట్ కాదని దాన్ని అప్డేట్ చేస్తారు. అర్థమైంది? అలా డెవలప్ అవుతున్నదే సైన్స్. సైన్స్ అనేది ఒక దాంట్లో ఫిక్స్ అయిపోయి ఇదే ఇంకా పర్మనెంట్ అనేది చెప్పదు, ఎప్పుడు మారుతూ ఉంటుంది. మార్పు చెందేది ఎప్పటికీ కరెక్ట్ కాదు, మార్పు చెందుతూ ఉందనంటే అది ఎప్పటికీ తప్పు కాదు. అది అంటే మార్పుని కోరుకుంటుంది, మార్పుని అంగీకరిస్తుంది, మార్పుతో ప్రయాణం చేస్తుంది అంటే అది ఎప్పటికీ తప్పు కాదు. మార్పు చెందుతుంది అని అంటే అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. సో కాబట్టి కరెక్ట్ తప్పు అనేటువంటి డెఫినేషన్ సైన్స్కి లేదు, అది ప్రయాణం అంతే. ఆ ప్రయాణంలో మనం అందరం పడిపోతూ ఉన్నాం, అంతే కదా. ఒకప్పుడు మనకు ఫోన్లు ఉండేవి, ఇలా పిక్ చేసి మాట్లాడేవాళ్ళం. తర్వాత అది పోయింది. తర్వాత మోటరోలా వచ్చి ఒకటి పెద్దది ఇలాగా టవర్ లాగా వచ్చి ఒకటి వచ్చింది. తర్వాత మనకు ఇది వస్తుంది, ఇది పేజర్ అని వచ్చింది. అంతా నీకు అప్పుడు తెలుసో తెలీదో, నువ్వు ఇంకా పుట్టేవలేదు తెలియదు. పేజర్ అని వచ్చేది ఇప్పుడు 30 years బ్యాక్. అంటే చిన్నది బాక్స్ ఇలా ఉంటుంది, చిన్నది, ఇది మనకు ఛార్జింగ్ పెట్టి, ఇప్పుడు దీనికి మైక్ ఉంది కదా, చిన్నది అంతే ఉంటుంది. అందులో మెసేజెస్ వస్తుంటాయి అంతే, యూ కెనాట్ కాల్, మెసేజెస్ వస్తాయి జస్ట్ చాటింగ్ అంతే. సో ఎక్కడున్నారు ఏంటంటే చిన్నది పేజర్, అది పోయింది, ఒక ఫోన్లో వచ్చింది. ఫోన్లో నొక్కుంటూ ఉంటే ఎందుకు నొక్కాలి అని ఆయన స్టీవ్ జాబ్స్ ఆలోచించి చిచ్చిచి నొక్కేది ఉండకూడదు కదా, యాపిల్ ఆయన నొక్కేది ఉండకూడదు, జస్ట్ అన్ని టచ్ చేయగానే అన్ని అయిపోవాలని ఆయన ఆలోచించాడట. ఒక రెవల్యూషన్ నుంచే ఒక ఎవల్యూషన్ వస్తుంది కదా. సో అది ఇవాల్వ్ అయింది, టచ్ స్క్రీన్ వచ్చేసింది. ఇప్పుడు టచ్ స్క్రీన్ కూడా నేను టచ్ చేయక్కర్లేదు, సిరి అని అంటే అలెక్సా అంటే అది మాట్లాడేస్తుంది, అది చెప్పేస్తుంది, చేసేస్తుంది. అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటనంటే నేను మాట్లాడను, అనుకుంటే వచ్చేయాలి. తర్వాత మనం అనుకోనివి కూడా జరిగిపోతుంటాయి ఆ స్టేజ్. అప్పుడు వచ్చిన తర్వాత ఈ మనుషులు ఈ భూమి మీద బతకక్కర్లేదు, మనం అనుకోనివి కూడా చేసేస్తూ పోతున్నాయనంటే మన ప్రయోజనం ఏమిటి, ఇంకా మన పర్పస్ ఏమి. కాబట్టి అలాగా ఒక్కొక్కటి డెవలప్మెంట్, ఒక్కొక్కటి ఒక రెవల్యూషన్, ఒక ఎవల్యూషన్, ఇది రెవెల్ అవుతూ ఇవాల్వ్ అవుతూ అలా డెవలప్ అవుతూ వస్తున్నది సైన్స్. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఆ సైన్స్ సొసైటీలో ఉన్నాం, ఆ సైంటిఫిక్ వరల్డ్లో బ్రతుకుతున్నాం, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, ఓన్ చేసుకోవాలి. అప్పుడే మనం వీ కెన్ గో విత్ ద ఫ్లో, లేకపోతే మనం ఏలియన్ అయిపోతాం. బట్ సైన్స్ ఈజ్ నాట్ మై టార్గెట్, సైన్స్ ఈజ్ నాట్ మై లక్ష్యం. నా లక్ష్యం స్పిరిచువాలిటీ, అది నా టార్గెట్. కానీ సైన్స్ నాకు ఉపయోగపడుతుంది, నాకు సహకరిస్తుంది, అని ఉపయోగిస్తాను. అందుకనే నా స్పీచెస్లో ఎక్కువ రిమోట్ థింగ్స్ కాకుండా ప్రాక్టికల్ థింగ్స్, న్యాచురల్ థింగ్స్, ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగేది లేదా జరిగినది, జరగబోయేది, ఇవన్నిటి గురించి ఆలోచన చేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని ఆ ట్రాక్లో నేను ట్యూన్ చేస్తాను. సో భక్తి చెప్పినా లేదు, ఒక నాలెడ్జ్ గురించి ఎక్స్ప్లోర్ చేసిన, ఒక భక్తి అనే కాన్సెప్ట్ని వాళ్ళలో నేను ప్లాంట్ చేస్తున్నా, విత్ ఆల్ ప్రాపర్ రీజనింగ్, ప్రాపర్ షేప్, దేన్ని కండెమ్ చేయకుండా, దేన్ని క్రిటిసైజ్ చేయకుండా, అనవసరంగా దాన్ని తిట్టిది నాకు ఇష్టం ఉంటుంది. అది జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్ టు ఎక్స్ప్లోర్, వాట్ యు వాంట్ టు ఎక్స్ప్లెయిన్, దట్స్ ఇట్. నా అప్రోచ్ అది. డెఫినెట్లీ గురుగారు, నాట్ యాజ్ అన్ యాంకర్ లాగా కాకుండా నాకు పర్సనల్లీ యాజ్ అ స్టూడెంట్గా నాకు నచ్చిన పాయింట్ ఏంటి ఇక్కడ అంటే, మామూలుగా పురాణాల్లో మీరు ఎంఫసైజ్ కాకుండా ప్రస్తుతం ఉన్న జనరేషన్కి, మన సిచ్యువేషన్స్కి తగ్గట్లుగానే మనం దాన్ని ఎవాల్వ్ చేసి చెప్పాలి, ఆ విధంగా చెప్పాలి అన్న పాయింట్ డెఫినెట్లీ యాజ్ అ స్టూడెంట్గా నాకు నచ్చుతుంది. ఎందుకు అని అంటే, మీరు అన్నది అక్షరాల నిజము. అప్పటి రాముడు ఈ జనరేషన్లో అంటే అది వర్కౌట్ అవ్వదు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇది చాలా పర్సనల్ థింగ్, బట్ ఐ విల్ రివీల్ ఇట్. పేర్లు చెప్పను.
నాకు ఒక కుటుంబం తెలుసు, చిన్నప్పటి నుంచి వాళ్ళు పరిచయం. నాకు అప్పుడు వాళ్ళు అన్నం పెట్టేవారు. అంటే అప్పుడు నేను విద్య నేర్చుకుని సొసైటీకి వచ్చిన కొత్తలో వాళ్ళు నాకు పరిచయం. అప్పుడు వాళ్ళ ఇంటికి వీక్లీ 1 డే అక్కడికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళ అమ్మాయి పెద్దదైంది, పెళ్లి చూపులు చూశారు, అన్నీ చేశారు, పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయికి మధ్య టర్మ్స్ బాగాలేవు, అస్సలేం బాగాలేవు. అందరూ చెప్పారు, అందరూ మాట్లాడారు, ఈవెన్ నేను కూడా మాట్లాడాను, చెప్పాను, అన్నీ చేశాను. బట్ అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఇంకా ఆ అమ్మాయి ఏమనిందనంటే, నన్ను బతకమంటారా చచ్చిపోమంటారా అని అడిగింది. చాలా మంచి అమ్మాయి, అబ్బాయి కూడా గుడ్. కానీ ఎక్కడో వాళ్ళిద్దరి మధ్య, ఇప్పుడు నేను గుడ్గా ఉంటే కాదు, వాడు గుడ్గా ఉంటే కాదు, మా ఇద్దరి గుడ్నెస్ ఒకటి అవ్వగలగాలి, అప్పుడు కలిసి వెళ్ళగలం. దో ఐ ఆమ్ గుడ్ అండ్ షీ ఈజ్ గుడ్ ఇండిపెండెంట్లీ, బట్ కలెక్టివ్గా గుడ్నెస్ అనేది కలకపోతే, మంచితనం అనేది కలెక్టివ్గా అది మేళవింపు కాకపోతే, మంచిగా ఆ పిల్ల మంచి ఆ పిల్లకు ఉంటుంది, వీడి మంచి వీడికి ఉంటుంది, వీడు అనుకునే మంచి వీడు ఉంటాడు, ఆ పిల్ల అనుకునే మంచిలో ఆ పిల్ల ఉంటుంది. కాబట్టి మధ్యలో వాళ్ళు చాలా నలిగిపోతుంటారు, మానసిక వ్యధ. సో ఎందుకు నీకు చెప్తున్నానంటే, ఒకప్పుడు రామాయణ కాలంలో విడాకులు అనేవి లేవు, మరి ఇప్పుడు అంతా విడాకులు ఎక్కువ అవుతున్నాయి. కారణం ఏంటి? మానసిక స్థితి మారిపోయింది, సామాజిక స్థితిగతులు మారిపోయాయి, పరిసరాలన్నీ మారిపోతున్నాయి, వాళ్ళ యొక్క ఆలోచన సరళన్నీ కూడా రకరకాలుగా అయిపోతున్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటి చెప్పాలి? నన్ను బతకమంటారా చచ్చిపోమంటారా? అరే, ఏ పెళ్ళైనా పెళ్లి చేసుకుంటే మంచిగా బతుకుతాను కదా అనుకుంటుంది, నీకు పెళ్ళి అనేదే చావుకు తెచ్చిందా ఏంటని అడిగా నేను. ఐ డోంట్ వాంట్ టు కంప్లైన్, బట్ ఐ కెనాట్ హ్యాండిల్ అని చెప్పింది. నేను ఉండలేను అని అర్థం చేసుకోండి అని చెప్పింది. ఏం చెప్పమంటావు? అప్పుడు నేనేంటంటే ఒక గురుస్థానంలో కాకుండా నేను తనకు ఒక అమ్మలాగా, ఒక తండ్రిలాగా మారాను. వాళ్ళ అమ్మా నాన్నతోటి నేను కూర్చోబెట్టాను. మీ అమ్మాయి కాపురం చేసుకోవడము అనేటువంటిది మీకు చాలా ప్రధానం అంటే, ముందు ఆ అమ్మాయికి లోపల ఏం బాధ ఉందో అది తొలగించి కాపురానికి పంపండి, అది ఇష్టపడితే. లేదంటే మీ అమ్మాయి మీకు దక్కకపోవచ్చు. ఆ పిల్లలో అంత, ఆ బిడ్డలో అంత లోపల గాఢమైన బాధ ఉంది. వాట్ ఐ హ్యావ్ టు సే, టెల్ మీ. నేను రామాయణం చెప్పి, లేదా భారతం చెప్పి, భాగవతం చెప్పి, పురాణాలు చెప్పి, ఏం చెప్పినా ఇప్పుడు ఆ అమ్మాయి దాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేదు. అమ్మాయికి ఒకటేనంటే, నేను అక్కడి నుంచి బయటపడితేనే నేను బతుకుతాను, లేకపోతే నేను బతకను అని పెట్టుకున్న తర్వాత నేను ఏం చేయాలి చెప్పండి? కౌన్సిలింగ్ చేశాను, ఎన్నో చెప్పాను, బట్ స్టిల్ ఆ బాధని నా కౌన్సిలింగ్ అడ్రస్ చేయలేకపోయింది, టచ్ చేయలేకపోయింది. అండ్ ఒక ఎక్స్టెంట్ దాటిన తర్వాత నేను వాళ్ళ అమ్మా నాన్నని ఎడ్యుకేట్ చేశాను. దెన్ బ్రేక్ అయింది, వివాహ వ్యవస్థ బ్రేక్ అయింది. అన్ఫార్చునేట్ థింగ్, బట్ అమ్మాయి బతుకుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? తల్లి తండ్రికి వాళ్ళ బిడ్డ చచ్చిపోయినా పర్వాలేదనుకునే మూర్ఖత్వం ఉండదు కదా. 9 నెలలు కడుపులో మోసి కని పెంచి ఒక తల్లికి, నా బిడ్డ చచ్చిపోయినా పర్వాలేదు, అక్కడ ఏదైనా నరకం అనుభవించినా పర్లేదని అనుకోదు కదా. అక్కడ విడాకులు అనేది పరిష్కారమైంది. ఎవరు చెప్తారు? ఇప్పుడు రామాయణం తీసుకొచ్చి చెప్పి నేనేం చెప్పాననుకో, అమ్మాయి పాపం నమ్ముతుంది, వెళ్ళింది, మళ్ళీ దెబ్బతినింది, మళ్ళీ వచ్చింది అనుకో. ఎన్నిసార్లు ఒక వ్యక్తిని మనం రామాయణం పేరు చెప్పి దెబ్బతీస్తాం మనం, లేదా భాగవతం పేరు చెప్పింది. అలాగని నేను దాన్ని తప్పు పట్టట్లేదు, కానీ ఆనాటి కాలము, ఆనాటి దేశము, ఆనాటి పరిస్థితులు వేరు. ఈరోజు పండితులు అన్న వాళ్ళ ఇళ్లలోనే ఎవరెవరైతే ఈ రామాయణము, భారతము, భాగవతము ఇవన్నీ చెప్తున్నామో వాళ్ళ ఇళ్లలోనే విడాకులు అయిపోతున్నాయి. ఇప్పుడు జాతకాలు చెప్పే వాళ్ళ ఇంట్లోనే నాకు తెలుసు, ఒక ఆయన జాతకం గొప్పగా చెప్తాడు, ఆయనకి 2 కొడుకులకి విడాకులు అయిపోయాయి. నేను అడిగే, ఏంటి జాతకం నీకు పని చేయట్లేదా ఏమిటి, ఊరందరికీ చెప్తున్నావు అని అడుగుతాను. దట్స్ ఇట్, అంతే. కాలం యాక్సెప్ట్ చేయాలి. ఆ ప్రాక్టికాలిటీ మనలో ఉంటే మనం తట్టుకోగలం, మనం నిలబడగలం. దట్స్ వాట్ మై ఫిలాసఫీ. గులాం ఖాదర్కి గోకులాష్టమికి ముడి పెట్టాము, ఎలా ఉంటుంది కదా? గులాం ఖాదర్కి రంజాన్ పెడితే బాగుంటుంది, గులాం ఖాదర్కి బక్రీద్ పెడితే బాగుంటుంది, అంతే కదా? గోపాలకృష్ణుడికి గోకులాష్టమి అని పండగ చెప్తే బాగుంటుంది. ఇప్పుడు గులాం ఖాదర్ని నేను కూర్చోబెట్టుకుని గోకులాష్టమి గురించి అద్భుతంగా ప్రవచనం ఇచ్చి ఏమిటి అర్థమవుతుంది? సంబంధం ఏంటి? అలాగా ఒకనాటి మన యొక్క ధర్మము, మర్మము, శాస్త్రాలు చాలా గొప్పవి, కానీ దేశ కాలమాన పరిస్థితులకి అనుగుణంగా వాటిని అప్లై చేయాలి.
చిన్నప్పటి నుంచే ఆ అమ్మాయిలో ఆ అబ్బాయిలో ఇదే కల్చర్ని డెవలప్ చేసుంటే వాళ్ళకి ఇప్పుడు ఈ కల్చర్ కొంత సెన్సిబుల్గా అర్థమవుతుంది. అది తెలియట్లేదు కదా. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు ఏదో ఐటీలో, ఆ అబ్బాయి ఎక్కడో ఒక పెద్ద జాబ్ చేస్తున్నాడు, వాళ్ళు ఏదో వాళ్ళ పనిలో వాళ్ళు ఒత్తిళ్ళు, వాళ్ళ ప్రెషర్లు, ఆఫీస్లో ప్రెషరు, ఇంట్లో ప్రెషరు, ఒంట్లో ప్రెషరు, జబ్బులు, అన్ని రకాల ప్రెషర్స్ తోటి సఫకేట్ అయ్యి వాళ్ళలాగా నేను విడిపోవాలనుకున్న వ్యక్తి దగ్గర నేను కూర్చొని ఇప్పుడు రామాయణం భారతం అన్నీ వల్ల వేసి అన్నీ చెప్తూ, నేనంటే అభిమానం కదా, నేను అన్నీ చెప్పి నేను ఆర్డర్స్ పాస్ చేయలేను కదా, నేను డిక్టేట్ చేయలేను కదా, దట్స్ నాట్ మై రోల్, రైట్? కాబట్టి ఇవన్నిటిని ఒక సెన్సిటివ్గా సెన్సిబుల్గా చూసి వాటిని పరిగణలోకి తీసుకోవాలి. ఇది వ్యక్తి, ఇక్కడ వ్యక్తి అనేది జీవితం చాలా విలువైంది. నేను ఎప్పుడు అంటాను, లైఫ్కి మీనింగ్ అనేది ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రపంచంలో? నువ్వు ఉన్నావు, నువ్వనే ఒక వ్యక్తి కదా, నీ లోపల జీవం ఉంది కదా, ఒక ప్రాణము, ఒక జీవితం కదా నీది. బయటికి కనిపించే నీకంటే నీ లోపల ఒక ప్రాణం అనేది విలువైనది ఉంది కదా, దాని విలువని ఈ సమాజంలో ఎక్కడ వెతికి పట్టుకుంటావు? ఎక్కడ దొరుకుతుంది చెప్పు? ఎక్కడా లేదు, నీ దగ్గరే ఉంది. నిన్ను నువ్వు వెతుక్కుంటే నీ జీవితానికి ఎంత విలువైనదో నీకు తెలుస్తుంది. నీ జీవితానికి విలువ నీ భర్త వల్ల కాదు, నీ జీవితానికి విలువ నీ తల్లిదండ్రుల వల్ల కాదు, నీ జీవితానికి విలువ నీ పిల్లల వల్ల కాదు, నీ జీవితానికి విలువ అన్నదమ్ముల వల్ల కాదు, నీ జీవితానికి విలువ గురువు వల్ల కాదు, నీ జీవితానికి విలువ దేవుడి వల్ల కూడా కాదు. నీ జీవితానికి విలువ నువ్వే. నువ్వు గుర్తించాలి దాన్ని. గుర్తిస్తే ఇవన్నీ మీనింగ్ఫుల్గా మారుతాయి. అప్పుడు నాకు అమ్మ విలువైనది అవుతుంది, భర్త విలువైన వాడు అవుతాడు, భార్య విలువైనది అవుతుంది, పిల్లలు. అంటే నా విలువని నేను గుర్తించుకోకపోతే నేను ఏ విలువని గుర్తిద్దామని ప్రయత్నం చేసినా వాటికి విలువ లేదు. ఇంకా నా అప్రోచ్ అది. మేకింగ్ ఏ పర్సన్ టు రియలైజ్ హీజ్ వాల్యూ ఫర్ హిమ్సెల్ఫ్. అది చాలా బాగా చెప్పారు గురుగారు. వెరీ సెన్సిబుల్, ఇంకా అర్థమయ్యే విధంగా ఉంది. ఈ తరంకి, ఈ జనరేషన్కి ఉన్న బయట ఉన్న సిచ్యువేషన్స్కి మీరు అర్థమయ్యే విధంగా, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం మన కల్చర్ని కనెక్ట్ చేస్తూ చెప్పే విధానం చాలా మంచిగా అనిపించింది. గురుగారు, అప్పటి కాలంలో రామాయణం టైంలో పరిస్థితులు వేరు, అన్నీ వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు పాపాలు ఏ విధంగా ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పుడు పాపాల రేట్ అనేది చాలా బాగా పెరుగుతూ వెళ్తుంది కదా. మనకు ఒక సామెత ఉంటుంది, శివాజ్ఞ లేనిది చీమైనా కూడా కుట్టదు అని చెప్పేసి. మరి అలాంటప్పుడు మనిషి చెడు పనులు చేస్తుంటే కూడా అవి కూడా దైవాజ్ఞ మేరకే జరుగుతున్నాయా? అంటే వీళ్ళు చేసే చెడు పనులకి ఈ పాపం ఏదైతే ఉంటుందో ఇది మాత్రం మరి మనిషి అనుభవిస్తూ ఉంటాడు కదా కర్మల రూపంలో. దీని వెనుకున్న ఓకే, ఇక్కడ దీనికి కొద్దిగా ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు, కుట్టదు, ఏదో ఒకటి. ఆజ్ఞ అంటే ఏంటి? ఆయన వెళ్ళి నువ్వు కదులు, నువ్వు కుట్టు అంటాడా? అనడు. ఆయన ప్రాణం పోసాడు, అన్నీ హాయిగా బతుకుతున్నాయి. ఆయన ఒక ధర్మం అనేది పెట్టాడు. ఆ ధర్మ మార్గంలో మనం నడవాలనేటువంటిది మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. భగవంతుడు ఈ సృష్టిని సృష్టించాడు అని నమ్ముతాం మనం. ఈ ప్రకృతిని ఇచ్చాడు, మనకు ఒక ప్రాణం పోసాడు, మనకు జీవితాన్ని ఇచ్చాడని నమ్ముతున్నాం. ఆ దేవుడు మనకు నువ్వు అది చేయి, ఇది చేయి, నువ్వు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయొద్దు, డైటింగ్ చేయి అని చెప్తాడా? అవన్నీ ఎవడు చెప్తే చేస్తున్నాం? మన ఆరోగ్యం గురించి మనమే తెలుసుకుని, లేదా ఎవరైనా చెబితే విని మనం చేస్తున్నాం. శివుడు ఆజ్ఞ లేనిదే పొట్టైనా రాదు అని పొట్టలు పెంచుకుంటామా? శివుడు ఆజ్ఞ లేనిదే హార్ట్ అటాక్ అయినా రాదని హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళ వదిలేస్తామా? లేదుగా. అంటే అక్కడ ఎందుకు మన ప్రయత్నం చేస్తున్నాం? శివుడు ఆజ్ఞని మనం రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకున్నాం. అంటే మనం చేసే చండాల పనులన్నిటికీ శివుడు ఆజ్ఞ అనుకుంటున్నాం. అర్థమైందా? కాదు. మనం చేసే మంచైనా, మనం చేసే చెడైనా, ఏదైనా దానికి మనమే బాధ్యులం. డోంట్ త్రో బ్లేమ్ ఆన్ హిమ్. ఆయన పాపం, ఆయన చాలా గొప్పవాడు. ఆయన మనం అలా అన్నా కూడా ఆయన నవ్వుకుని ఊరుకుంటాడు తప్ప మళ్ళీ ఇప్పుడు తిట్టడు. పెచ్చ సన్నాసులారా నన్ను ఎందుకురా ఇలా బురదలోకి లాగుతున్నారని ఇప్పుడు అనుకోడు ఆయన కదా. కాబట్టి శివుడు ఆజ్ఞ లేనిదే అనేటువంటి దాన్ని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఒక జియో పాస్ చేసింది, హెల్మెట్ లేకుండా బయటికి వెళ్తే ఫైన్ వేస్తానని. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదు, వెళ్ళాడనుకో, ఫైన్ వేయడం గవర్నమెంట్ చేసే పనే కాదా? దాని ధర్మమా కాదా? చట్టమా కాదా? చట్టం అది. కాబట్టి నేను చట్టాన్ని వ్యతిరేకించినప్పుడు, ఉల్లంఘించినప్పుడు చట్టము నన్ను శిక్షిస్తుంది. అందుకనే రాజకీయ నాయకులందరూ చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఈ డైలాగ్స్ అన్ని వినుంటావు కదా. కాబట్టి ఇక్కడ కూడా పరమాత్మ ఒక ధర్మాన్ని పెట్టాడు. ఆ ధర్మాన్ని ఉల్లంఘిస్తే ధర్మమే నిన్ను శిక్షిస్తుంది.
ఓకే. దైవం ఏం చేయదు, ధర్మమే. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి నీకు నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి ఫైన్ వేస్తాను, ఆయన ఎన్ని రోడ్ల మీద కాస్తాడు, ఆయన కాపలా కాస్తాడు. అవును. ముఖ్యమంత్రి ఒక జీవో పాస్ చేశారు, హెల్మెట్ లేకుండా ఎవరు వెళ్ళినా మీరు ఫైన్ రాసేయండి అని చెప్పాడు. అది ఎవరు చేస్తారు? అది ఒక చట్టం, ఒక లా, రైట్? ఆ లా ఈజ్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ఎ సొసైటీ. బై అండ్ లార్జ్ ద లా ఈజ్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ఎ సొసైటీ. సో దట్ లా ఈజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దట్ లా విల్ పనిష్ యూ, నాట్ ద పర్సన్. లా విల్ పనిష్ యూ. సిమిలర్లీ ఇక్కడ ధర్మం అనేది మనం ఉల్లంఘిస్తే ధర్మం మనల్ని పనిష్ చేస్తుంది. ధర్మం అనేదాన్ని మనం ఆచరిస్తే, ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళారనుకో, ఎవడు నేను ఆపడు, నీ పనిలో నువ్వు చేసుకుంటూ హాయిగా వెళ్ళిపోవచ్చు. ధర్మాన్ని ఆచరిస్తే నాకేం వస్తుందండి, నువ్వు హ్యాపీగా ఉంటావు, హాయిగా వెళ్ళిపోతావు ఇంటికి. నువ్వు లాని ఉల్లంఘిస్తే నిన్ను ఆపుతారు. నువ్వు బయటికి, నేను అక్కడికి వెళ్ళాలంటే అర్జెంటుగా, ఇప్పుడు ఆపుతారు ఏంటనంటే షడప్, యూ జస్ట్ ముందు మాకు సమాధానం చెప్పని అంటారు. నీ పని ఆగిపోయింది, నీ టైం వేస్ట్ అయింది, డబ్బులు పోగొట్టుకున్నావు, నీకు కార్డు రాస్తారు, నీకు దాంట్లో పాయింట్లు పడతాయి, నువ్వు రెండోసారి ఇలా చేస్తే నీకు లైసెన్స్ రద్దు చేస్తామంటారు. అంటే ఒక్కటి నువ్వు ఉల్లంఘించడం వల్ల ఇన్ని అనర్థాలు జరిగాయి. అదే నువ్వు ఉల్లంఘించకుండా వేసుకొని వెళ్ళడం వల్ల నీకేం వచ్చింది ఫలితం అని అంటే, ఇవన్నిట్లో చిక్కోకుండా హాయిగా వెళ్ళిపోయావు. కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తే నాకు ఏదో వచ్చి పైన పడిపోతుందని అనుకోకండి. ధర్మాన్ని ఆచరిస్తే ఒక హార్మోని, హాయిగా నేను ప్రశాంతంగా అలా ఒక ఈక్విలిబ్రియంతో నా జీవితాన్ని గడుపుతాను. ఎగ్జాంపుల్, మన లోపల స్ప్లిట్ పర్సనాలిటీ ఉందనుకో, కాన్ఫ్లిక్ట్ ఎవరికి ఉంటుంది? మనలోనే పుడుతుంది, గిల్ట్ మనకే వస్తుంది, లోపలంతా అలజడి మనకే ఉంటుంది. అదే లోపలికి బయటికి ఒకే పర్సన్ ఉన్నామనుకో, ఎలా ఉంటుంది చెప్పు? డెఫినెట్లీ పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చారనుకో, ఆ వ్యక్తి గురించి నేను లోపల వీడు పెదవనా, వీడు మంచోడా, వీడు పనికిమాలినోడా అని లోపల ఆలోచిస్తూ బయటికి ఏమండి బాగున్నారా అండి, వీడు ఎదవనా, ఏమండి మీరు టిఫిన్ చేశారా అండి, వీడికి వీడికి నేను టిఫిన్ పెట్టాలా ఇప్పుడు అని లోపల ఒకటి అనుకుంటూ బయటికేమో ఒకలాగా మాట్లాడుతూ ఉంటే కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ అది గందరగోళంగా ఉంటుంది చెప్పు? మనం ఎక్కడైతే ఇవి రెండు అలజడి రేపుతున్నాయో, చిలుకుతుందో అక్కడే పుడుతుంది. కాబట్టి అది వద్దు అంటుంది శాస్త్రం. బీ వాట్ యు ఆర్, జస్ట్ బీ వాట్ యు ఆర్. నీకు వాడు నచ్చలేదు, నచ్చనట్టుండు, తప్పు లేదు. నీకు నచ్చింది నచ్చినట్టు, అంతేగాని మధ్యలో ఉండి ఈ నాటకాలు ఆడి బయటికి ఒకటి చెప్పి నాకు డబ్బే వద్దండి అంటాం అనుకోండి, చచ్చేదంతా డబ్బులోనే సావడం అని అంటే ఇంకేంటి ఆ బతుకు చెప్పండి? నాకు డబ్బు అనేదే ఇష్టం లేదన్నారు అనుకోండి, ఉదయం లేస్తే రాత్రి దాకా కౌంటింగ్ చేసుకుంటూ అదే రూమ్లో పెట్టి లెక్కలేసి ఏం వచ్చింది ఏం పోయిందని అదే పడుతూ అదే గందరగోళమే, అదే జీవితం అయిపోయి దాచిపెట్టుకోవడం దోచిపెట్టుకోవడం అనేలాగైతే ఏమిటి ఇంక దానికి? నాకు డబ్బు కావాలి, నో ప్రాబ్లం, గో అండ్ ఎర్న్, నీ రైట్ అది. డబ్బు కావాలనుకోవడం తప్పు, ఎవరనరు. నాకు వద్దు అని దాంట్లో వెళ్ళడం అనేదే ప్రాబ్లం అవుతుంది. అది స్ప్లిట్ పర్సనాలిటీ, అది నిన్ను కాల్ చేస్తుంది. నేను బయటికి అది నన్ను ఎవరు గుర్తించకపోవచ్చు ఆ స్ప్లిట్ పర్సనాలిటీని, కానీ అది వాళ్ళకి సంబంధం లేదు, నన్ను కాలుస్తూ ఉంటుంది. అది ఆయన రియలైజ్ అవ్వాలి ఎవరైనా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వరల్డ్లో గురుగారు, నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే నేను చెప్తాను, ఓవర్ థింకింగ్, డిప్రెషన్, లోన్లీనెస్, యాంగ్జైటీ అనేది ఒక 10 మందిలో 4గురిలో 5గురిలో వినొచ్చు గురుగారు. ఒక కాలేజ్కి వెళ్ళి క్లాస్ రూమ్లో మీకు ఎంతమందికి ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంది అంటే చేతులు ఎత్తుతున్నారు అనమాట. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి దానివల్ల డిసప్పాయింట్మెంట్, నిరాశ అనేది. ఇన్ని అడగక్కర్లే, ఎంతమంది పీస్ఫుల్గా పడుకుంటున్నారు, ఎంతమంది హాయిగా ఉన్నారు, చేతులు ఎత్తులు ఒక్క చేయలేవదు. మనం అవన్నీ అడగక్కర్లే. అవి అడగాలంటే సహస్రనామంలాగా 1000 అడగాలి. ఎంతమందికి ప్రెషర్ లేదు, ఎంతమందికి బీపీ లేదు, ఎంతమందికి యాంగ్జైటీ లేదు, ఎంతమందికి వరీస్ లేవు, ఎంతమందికి డిప్రెషన్స్ లేవు, ఎంతమందికి కొలెస్ట్రాల్ లేదు, ఎంతమంది, ఇవి అడిగితే 1000 అడగాలి. అదే ఒకటి అడిగా అనుకో, ఎంతమంది పీస్ఫుల్గా ఉన్నారు, హాయిగా ఒక హార్మోనీతో గుండెల మీద చేసుకుని నేను ఆనందంగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, హార్మోనియస్గా ఉన్నానని ఎవరు అనగలుగుతున్నారు? ఎవరు ఉన్నారంటే ఒక్కరు చేయలేరు కదా. కానీ ఇప్పుడు ఆ సమాజానికి నా అవసరం ఉంది, నా దగ్గర దానికి రెమెడీ ఉంది, దానికి సొల్యూషన్ ఉంది. ఎందుకంటే నేను అలా ఉండగలుగుతున్నాను హాయిగా. ఇప్పుడు పడుకుంటే చంటి పిల్లాడు నోట్లో వేలు పెట్టుకుని పడుకుంటాడా? అలా పడుకుంటుపోతా. ఇప్పుడు చెప్తే పడుకుంటా. అది ఎలా చేయించగలుగుతాము? మనస్సులో ఏ రకమైనటువంటి క్లింజెస్ లేకపోతే మనస్సు హాయిగా ఒక మంచి కొండల్లో కోనల్లో పచ్చదనంలో పక్షి ఎగురుతూ ఉంటే ఎలా ఉంటుంది?
ఆ సీన్ ఊహించుకో. అది హాయిగా అలా వింగ్స్ తోటి అలా ఎగురుతూ ఎక్కడ కావాలంటే అక్కడ అలా కూర్చుని ఆస్వాదించి ఆనందంగా ఉండే ఒక పక్షిని చూడు, లేదా ఒక మంచి సరోవరంలో ఒక హంస, తెల్లటి హంస అలా తేలాడుతూ ఉంటే ఎలా ఉంటుంది ఆ సీన్ చూడడానికి. పీస్ఫుల్గా, ప్రశాంతంగా. నీ మనసు అలాంటిది, కానీ దాన్ని కాంప్లికేట్ చేస్తున్నాం మనం. ఈ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ అది పెట్టి ఇది పెట్టి కంపేర్ చేసుకుని ఈ సమాజంలో రెండే ప్రాబ్లం, 2 C's ఆర్ ప్రాబ్లం. సి అంటే తెలుసు కదా, ఏబిసి. సి 2 C'లు ఉన్నాయి, అదే సమాజాన్ని గబ్బు లేపుతుంది. ఏంటి గురుగారు అవి? కావాలా? 1 కంపారిజన్, 2 కాంపిటీషన్. కంపేర్ చేసుకుని ఇంకా నాకు అక్కడ ఉంది నాకు లేదు, అక్కడ ఇలాగైంది నాకు లేదు. రెండోది కాంపిటీషన్, అన్హెల్దీ కాంపిటీషన్, అన్హెల్దీ కంపారిజన్, అన్హెల్దీ కాంపిటీషన్. ఇప్పుడు నాకు నిన్ను చూశాను చక్కగా మంచిగా ఒక అమ్మవారిలాగా చెవులకి దిద్దులు ఇది వేసుకుని చీర కట్టుకుని కూర్చున్నాను. నాకు కూడా కోరిక కలిగింది, నేను వేసుకుని నాకు ఎందుకు లేదు, నాకు ఇస్తే బాగుండు, నేను కంపేర్ చేసుకున్నాను అనుకో, ఎలా ఉంటుంది? ఇట్ డజంట్ జెల్, రైట్? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నాలాగా ఈ బట్టలు వేసుకోవాలని నువ్వు అనుకోవడం అది కంపారిజన్. అక్కర్లే, యూ బీ వాట్ యు ఆర్. నిన్ను నేచర్ ఇలాగని డిజైన్ చేసి ఇచ్చింది, నీ డిజైన్ నువ్వు అప్రిషియేట్ చేయి. నేను ఒకసారి ఒక అతను ఏంటోనండి నేను ఎన్ని క్రీములు వాడినా నాకు స్కిన్ ఫెయిర్ అవ్వట్లేదు అన్నాడు. మరి నేను నల్లగానే ఉంటాను, నేనేమి తెలుపు కాదు, నేను నల్లగా ఉంటాను. నెవర్ ఐ ఫెల్ దట్ ఐఎమ్ బ్లాక్. నా రంగు చాలా ఇష్టం నాకు. అంటే మీరు వైట్గా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు ఫీల్ అవ్వరా అని అంటే, వాడు ఫీల్ అవ్వాలి, వీడు ఇలా ఉన్నాడు ఏంటి, నేను ఇలా ఉన్నానేంటని. అంటే నాలో ఆత్మాభిమానాన్ని ఏదీ చంపకూడదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ని నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కొట్టకూడదు, టచ్ చేయకూడదు. ఒక రంగు కానీ, బయట ఒక డబ్బు కానీ, బయట ఒక మర్యాద కానీ, బయట మనుషులు కానీ, బయట వస్తువులు కానీ నా ఆత్మాభిమానాన్ని ఏదీ టచ్ చేయకూడదు. నేనే, ఐఎమ్ వాట్ ఐ యామ్, అంతే. అలా ఉండాలిరా అని అంటే వాడు మెల్లగా అలవాటు చేసుకున్నాడు ఎలా ఉండాలని. నిన్ను నువ్వు ప్రేమించు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు మర్చిపోతున్నావు, రైట్? నువ్వు మర్చిపోతున్నావు. ఇప్పుడు యుఎస్కి వెళ్ళాను, వాళ్ళందరూ ఏమంటారు, బా మీది నల్ల జుట్టండి అని ఒక ఆయన అన్నాడు. ఆయనకి మొత్తం తెల్లగా ఉంటుంది, అంటే తెల్లవాడు ఆయన. మాకంతా బాల్డ్ హెడ్ అండి, అదొక రకమైన గ్రే హెయిర్ అండి. ఏం బాగుంటుందండి పైనుంచి కింద దాకా ఒకటే రంగు ఉంటే. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ నలుపు ఉంది, ఇక్కడ కొద్దిగా కలర్ వేరియేషను, ఇక్కడ మళ్ళీ ఐబ్రోసు ఒక వేరియేషను, మళ్ళీ ఐసు పైన దానికి కనురెప్పలు అదొక వేరియేషను, మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ వెంట్రుకలు ఇదొక వేరియేషను. అలా ఎంత వేరియేషన్స్ అండి, ఆ గ్రేడేషను, కలర్స్ కాంబినేషన్స్ ఎంత బాగుంది. పైనుంచి కింద దాకా ఒకే మోసలో పోసినట్టు ఒకటేలాగా ఉంటే ఏమందం ఉంటుందని అని అంటాడు వాడు. ఇక్కడ వాడు ఏమనుకుంటాడు, అబ్బా ఎంత తెల్లగా ఉన్నాడు వాడు ఏంటని. ఇది పిచ్చ కంపారిజన్. ఈ ప్రపంచం, ఈ సమాజం ఈ అనవసరమైన కంపారిజన్లో పడి కొట్టుకుపోతుంది. ఇక దీన్ని బాగు చేయడానికి ఇక కాస్మెటిక్ వరల్డ్, ఇక చెప్పక్కర్లా, ఇది రుద్దు అది రుద్దు, ఇది పాము అది పాము, ఉదయం లేసి కింద దాకా పాములు పాకినట్టుగా ఇవన్నీ పాకించుకుంటూ ఉండండి వాళ్ళంతా. సో వాట్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ కదా. సో కాబట్టి కంపారిజన్, కాంపిటీషన్, ఇది 2 సమాజానికి చాలా మామూలు ప్రమాదం, పెద్ద ప్రమాదం. చాలా సింపుల్గా చెప్పారు. నేను అడిగిన పెద్ద క్వశ్చన్కి కంపారిజన్, కాంపిటీషన్ లేకుండా మనల్ని మనం ప్రేమించుకొని సెల్ఫ్ లవ్ ఉంటే ఇలాంటివన్నీ మనకు ఆమె దూరంలో ఉంటాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ నుంచే సెల్ఫ్ లవ్ పుడుతుంది కదా. ఐ డిస్కవర్ లవ్ విదిన్. అది నన్ను నేను ప్రేమించుకోగలిగినట్టు ఈ సృష్టిలో ఎవరు ప్రేమించగలరు? అది ఏం చెప్పింది? వేదమే చెప్పింది, ఉపనిషత్తులు చెప్పాయి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే అర్థం ఏంటంటే నన్ను నేను ద్వేషించుకుంటున్నానని కాదు అక్కడ అర్థం. నన్ను నేను చాలా ప్రేమించుకుంటున్నాను, కానీ నా ప్రేమని నేను గుర్తించడానికి నిరూపణలో కూడా నా ప్రేమను నేను గుర్తించుకోగలుగుతున్నాను. అంటే యు ఆర్ లైక్ ఎ మిర్రర్ ఫర్ మీ. అంటే నన్ను నీలో చూసుకునేదానికి నువ్వు నాకు గొప్ప అవకాశము. అలాగనే ఆ అమ్మాయి కూడా వాడిని ప్రేమించిందని అంటే నన్ను నేను ఎక్కువ ప్రేమించుకున్నానికి నువ్వు నాకు ఆధారంగా ఒక అద్దంలాగా ఉండాలి అని కోరుకోవడం. నా దృష్టిలో లవ్ అంటే అది. లవ్ అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ లవ్ కాదు. ఆ అబ్బాయి అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను, ఐ లవ్ యూ అని ఒక మాట అన్నాడు అని అంటే ఆ అమ్మాయి ఒక అద్దంలాగా వాడికి పరిచయం చేస్తుండడం అనమాట. అప్పుడే ఇష్టపడతాడు. అది కనపడకపోతే, అది దొరకలేదని అంటే వాడు ఇష్టపడాడు. అది దొరికితేనే ఇష్టపడాలి. కానీ ఈరోజు అది పోయింది, దాని అర్థం పోయింది, దాని బ్యూటీ పోయింది. చాలా బాగా చెప్పారు.
గురుగారు ఇంకొక విషయము, ఈ మధ్య దేవుణ్ణి ఇప్పుడు నాస్తికులు అన్న పదం నాకు చిన్నప్పుడు అనేది తెలీదు. మేబీ నాకంత అవేర్నెస్ లేకపోవడం వల్లేమో. కానీ పెద్ద అయ్యే కొద్దీ తెలిసింది ఏంటి అంటే, దేవుడిని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ మధ్య కాలంలో దేవుడిని నమ్మని వాళ్ళు కూడా అంతే మంది తయారవుతున్నారు. ఎక్కువ ఉండొచ్చు కూడా, చెప్పలేము. అయితే దేవుణ్ణి నమ్మితే దైవానుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అంటారు కదా. దేవుడిని నమ్మని వాళ్ళపైన కూడా దైవానుగ్రహం ఉంటుందంటారా? మనకు ప్రధానమంత్రి ఎవరు ఇప్పుడు? నరేంద్ర మోడీ. ఇండియా ఎవరు? నరేంద్ర మోడీ. గట్టిగా చెప్పు. నరేంద్ర మోడీ గారు. ఓకే కదా. ఆయన నమ్మిన వాళ్ళకి ఆయన ప్రధానే, ఆయన నమ్మని వాళ్ళకి డెఫినెట్లీ ఇండియాలో ఉన్నారు అంటే అంతే. ఇంకా ఓకే. అంటే ఒక మనిషి 150 కోట్ల మందిలో ఒక 100 కోట్ల మందో 60 కోట్ల మందో ఓట్లేసి ఆయన గెలిపించారు. అంటే మిగతా 80 కోట్ల మంది వేయలేదు అనుకుందాం. అంటే ఒక 60 కోట్లు ఆయనకి వేశారు, ఒక 20 కోట్లు ఒకళ్ళకి వేశారు, ఒక 20 కోట్లు ఇంకొకళ్ళకి వేశారు, ఒక 40 కోట్లు ఒకళ్ళకి వేశారు. అంటే ఆయనకి అందరికంటే ఎక్కువ కదా, 20, 20, 40, 60. ఈయనకి ఎక్కువ కాబట్టి ఈయన ప్రధాని అయిపోయాడు డెమోక్రటిక్ దీంట్లో. ఇప్పుడు ఈయన ప్రధాని అయిన తర్వాత ఈ 80 కోట్ల మంది వేయని వాళ్ళు ప్రధానికి, ఈ 60 కోట్ల మందే వేసిన వాళ్ళు, ఆయన రూల్స్ కానీ ఆయన చట్టాలు కానీ ఓన్లీ వీళ్ళకే వర్తిస్తాయా? ఆయన బెనిఫిట్స్ ఇస్తే వీళ్ళకే ఇవ్వాలా? లేదు. అరే ఒక మనిషికే అలా ఏడిచినప్పుడు నీతి సర్వాంతర్యమే అయిన పరమాత్ముడిని నువ్వు నమ్మితే నిన్నొకలాగా, నమ్మకపోతే వాడిని ఒకలాగా చూస్తే దేవుడు ఎలా అవుతాడు? నమ్మినా నమ్మకపోయినా వాడికి సంబంధం లేదు. గాలి అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేసాడు, వాటర్ ఇచ్చేశాడు, ఎర్త్ ఇచ్చేశాడు, ఫైర్ ఇచ్చాడు, స్పేస్ ఇచ్చాడు, నీకు బుద్ధి ఇచ్చాడు. నమ్మడం నమ్మకపోవడం నీ సంస్కారాన్ని బట్టి ఉంటుంది, అది ఆయనతో సంబంధం లేదు. నా క్వశ్చన్కి నాతోనే ఆన్సర్ చెప్పించారు. అంటే మనలో ఉన్నాయి, బయటికి తీసుకురావాలంతే. ఆ థాట్ క్రియేట్ అయితే అన్ని మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వితిన్గా మనకి దొరుకుతాయి. గురుగారు, దేవుడు అంటే ఒక్కరు కదా గురుగారు, అందరు కూడా సబ్కా మాలిక్ ఏకే అలా ఇలా అంటూ ఉంటారు. కానీ మన కల్చర్లో మనకి చాలా గొప్పగా విభిన్నమైన రకాల పూజలు, దేవుళ్ళు, ఎంతో గొప్ప సంస్కృతి అయితే మనది కదా. అయితే ఒక ఇంట్లో కులదైవం అని చెప్పేసి అంటూ ఉంటారు. మళ్ళీ కాకుండా మనకి ఒక ఫేవరెట్ గాడ్, ఇష్టదైవం అనేది ఒకటి ఉంటుంది. కులదైవం, ఇష్టదైవం ఇలా వేరువేరుగా ఉండొచ్చా? దీనివల్ల ఏమైనా దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉంటుందంటారా? దైవం ఈజ్ దైవం. దైవంలో ఇష్టము అయిష్టము, నాకు ఆయన దేవుడు కానీ నాకు ఇష్టం లేదనంటే ఇంక దేవుడు ఏంటి కదా. సో వర్డ్స్ కొద్దిగా ఈ జంగ్లింగ్గా ఉంది. ఇవి కులదైవము, ఇష్టదైవము, తర్వాత మంత్రదైవము, ఇలా రకరకాల విభాగాలు, ఇవన్నీ టూ మెనీ కాంప్లికేటెడ్ థింగ్స్. యాక్చువల్గా మనకు కులదైవము అనేది ఎందుకు వచ్చిందని అంటే, పూర్వం రోజుల్లో అన్ని గ్రామీణ వాతావరణాలు, రైట్, గ్రామ దేవత, ఆ గ్రామ దేవత ఆ గ్రామం వాళ్ళు జాతర చేసుకుంటారు. వేరే గ్రామానికి ఆ దేవతతో సంబంధం లేదు. వాళ్ళ గ్రామంలో ఒక అంకాళమ్మ అని ఉంటుంది, వీళ్ళ గ్రామంలో ఒక ఎరుకోలమ్మ అని ఉంటుంది, ఇంకో గ్రామంలో మావుళ్ళమ్మ అని ఉంటుంది, ఇంకో గ్రామంలో పోలమాంబ అని ఉంటుంది. బట్ ఈ పోలమాంబ అనే అమ్మవారు ఈ గ్రామానికి దేవత అయినంత మాత్రాన మిగతా అన్ని గ్రామాలకు ఆవిడే దేవత అవ్వాలనేది లేదు కదా. కాబట్టి ఆ గ్రామానికి పరిమితమైనటువంటి దేవతగా చెప్తాం. ఇప్పుడు గ్రామాల నుంచి నగరాలకు వచ్చేసాం మనం. ఇప్పుడు నగర దేవత ఎవరున్నారు? కాబట్టి మనకేంటనంటే లక్ష్మి అని, సరస్వతి అని, దుర్గా అని, పార్వతి అని, లేదా రకరకాల ఇంకా బగళాముఖి దేవత అని, వారాహి దేవత అని, మనకు రకరకాల దేవతలు, చండీ దేవత అని, అమ్మవారిలో బోల్డ్ రకాలు ఉన్నాయి. అలానే దేవతామూర్తుల్లో హిందూ సంస్కృతిలో విష్ణు అని, శివుడని, సూర్యుడని, గణపతి అని, సుబ్రహ్మణ్య స్వామి అని, అయ్యప్ప స్వామి అని, ఆంజనేయ స్వామి అని, ఇలా రకరకాల విభిన్నమైనటువంటి మూర్తులు ఉన్నాయి. ఇందులో ఒకప్పుడు కులదైవము అనే ఒక ఆచారం అనేటువంటిది పాటించారు. ఎలా గ్రామ దేవత అనేది ఉందో కులదైవం అనేటువంటి ఆచారం కూడా ఉండేది. ఇప్పుడు కాలాంతరంలో మెల్లమెల్లగా అది తరిగిపోవడం మొదలైంది. దట్ డజంట్ మీన్ ఆ దేవత నిన్ను పనిష్ చేస్తుందని కాదు, కానీ ఆ కులదైవము అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మన కులాన్ని రక్షిస్తుంది దైవము. కాబట్టి మనకి ఏది జరిగినా ఆ దైవంతో ముడిపడే మనం ఉండాలనేటువంటి ఒక ప్రిన్సిపుల్తో ఉండేవాళ్ళు పూర్వం రోజులు. కుల గురువు, వాళ్ళ కులానికి గురువు ఉండేవాళ్ళు. మా కుల బ్రాహ్మణులు, పురోహితులు, ఆ ఇంటి బ్రహ్మగారు,
ఆయనే అన్నీ చేసేవారు. ఫ్యామిలీ డాక్టర్, అర్థమైందా? సో ఇలాగా మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఇప్పుడు ఫ్యామిలీసే తగ్గిపోతున్నాయి, ఫ్రెండ్స్ ఎక్కడ? అందరూ ఫ్రెండ్సే ఇప్పుడు, అంతే కదా. సో ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ పోయింది కదా, అంతేనా కదా. ఇప్పుడు ఎవరు డాక్టర్ బెస్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాం, చెక్ చేసుకున్నాం, ఇంకా ChatGPT కొడుతున్నాం, లేదా ఏఐలో అడుగుతున్నాం, తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం. రెండోది వాళ్ళ హిస్టరీ కూడా చూస్తున్నాం, ఈయన సక్సెస్ ఏంటి, ఈయన ఫెయిల్యూర్ ఏంటి, అన్నీ పెడుతున్నారు. అన్నీ మనమే డాక్టర్ని కూడా స్కానింగ్ చేసి వెళ్తున్నాం. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చాం. సో నా దృష్టిలో కులదైవము అనేటువంటి కాన్సెప్ట్ అనేది అప్పట్లో ఒక ప్రెషియస్గా మా కులాన్ని కాపాడింది, మా వంశాన్ని కాపాడింది అనేటువంటి ఒక కాన్సెప్ట్తో కనెక్ట్ అయి ఉండేవారు. ఇప్పుడు అన్ని మైక్రో ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. సో దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్, ఏదో ఒక దైవంతో కనెక్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు అందుకనే మనకు కులదైవము రకరకాల పేర్లతో ఉన్న మనకు అమ్మవారు ఒక్కటిని మనం ఆరాధిస్తే, లలితా పరమేశ్వరి అనే ఒక అమ్మవారిని ఆరాధిస్తే 64 లక్షల కోట్ల మంత్రాలు ఆవిడొక్క ఆవిడలో నిక్షిప్తమైందని అంటుంది. నువ్వు నారాయణుడని చెప్పు, శివుడను, పార్వతి అను, లక్ష్మి అను, దుర్గా అను, లేదా పోలమాంబ అను, మరిడమాంబ అను, లేకపోతే అయ్యప్ప స్వామను, గణపతి అను, సుబ్రహ్మణ్య స్వామను, ఆంజనేయ స్వామను, నువ్వు ఏ పేరు చెప్పు, సకల సృష్టి ఆవిడలో లీనమయ్యింది. అమ్మ ఆవిడ నాకు నా తల్లి కడుపులో ఎలాగైతే నేను ఒక బిడ్డగా, నువ్వు కానీ తల్లి పొట్టలో ఎలా అయితే ఒక బిడ్డగా బతికామో, మనం ఆ పొట్ట నుంచి బయటకు వచ్చిన అమ్మ అనే ఈ విశ్వ సృష్టి యొక్క గర్భంలోనే మనం ఉన్నాం, ఆవిడ కడుపులోనే ఉన్నాం ఇంకా. కాబట్టి మనకు అమ్మవారిని ఆరాధిస్తే అన్ని దేవతలు, సకల మంత్రములు అక్కడే ఉంటాయి. కాబట్టి ఎందుకంటే అక్కడే దాని నుంచి అన్నీ ఒరిజినేట్ అయింది. కాబట్టి అమ్మవారిని ఆరాధిస్తే చాలు, ఇబ్బంది ఏం లేదు. అమ్మవారిని ఆరాధించి ఆవిడ అనుగ్రహానికి పాత్రలైతే సరిపోతుంది. గురుగారు, 15 రోజుల వ్యవధిలో 2 గ్రహణాలు, ఈ నెల 21వ తారీఖు మనకు అమావాస్య రోజు సూర్యగ్రహణం అయితే వస్తుంది కదా, వీటి ప్రభావం మనపై ఎలా ఉంటుందంటారు? అంటే ఫాలో అవ్వాల్సిన, పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా? గ్రహణాల మీద చాలా పెద్ద డిస్కషన్ ఉంది. అది ఒక సోలార్ సిస్టంలో జరిగే ఒక ప్రక్రియ. ఓకే, ఇప్పుడు గ్రహణం ఎవరికి ఒక ప్రశ్న మామూలుగా అడిగితే, ఒక సైన్స్ స్టూడెంట్గా కూడా నేను క్వశ్చన్ వేస్తాను. గ్రహణం సూర్యుడికే, లేదు గ్రహణం మనకా? సూర్యగ్రహణం అన్నావు కదా, సూర్యుడి గ్రహణం ఉంటుందా చెప్పు నాకు, సైన్స్తో ఆలోచించి చెప్పు ఒకసారి. అంటే సూర్యుడి గ్రహణం అంటే ఏంటి ఏంటి చెప్పు నాకు. మామూలుగా సూర్యగ్రహణం నీకు తెలిసింది, నువ్వు నీ కల్చరల్గా కానీ నువ్వు నేర్చుకునేది కానీ, ఒక్కసారి సూర్యగ్రహణం అన్నా చంద్రగ్రహణం అన్నా ఏంటి చెప్పు ఒకసారి. ఇప్పుడు నిన్న జరిగిన చంద్రగ్రహణంలో మనకి భూమి సూర్యుడికి చంద్రుడికి అడ్డొచ్చినప్పుడు మనకి అది బ్లడ్ రెడ్ లాగా అయితే మారింది. ఎందుకు అని అంటే మనకి రెయిన్బో కలర్స్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్గా మూన్ మీద పడి ఎర్త్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఈసారి ఎర్త్ అడ్డం ఉండడం వల్ల అన్ని కలర్స్ ఎర్త్ మీద పడి రెడ్ ఒకటి డైరెక్ట్గా మూన్ పైన ఎలివేట్ అయ్యింది. ఓకే రైట్, ఇప్పుడు ఇది బాగా చెప్పావు. సూర్యగ్రహణం అంటే పురాణాల్లో కథలు ఏం చెప్పారు, రాహు కేతువులు ఇద్దరు సూర్యుడిని మింగుతారు, చంద్రుడిని మింగుతారు. నిజంగా మనం చూస్తే ఎక్లిప్స్ టైంలో వాళ్ళని ఏదో ఒక నీడ వీళ్ళలా మింగుతున్నట్టు ఉంటుంది. రాహుని కేతువుని ఛాయాగ్రహాలు అని చెప్తారు మనకు జ్యోతిష్యంలో కదా. అంటే రాహు కేతువు షాడోస్. ఈ షాడో ఎప్పుడైతే వెళ్ళి సూర్యుడి మీద పడుతుందో, చంద్రుడి మీద పడుతుందో దాన్ని గ్రహణము అని చెప్పారని చెప్తారు. కానీ అది పైనే చెప్పింది. మన మేధావులు, మన ఋషులు ఏం చెప్పారంటే, సూర్యుడి దగ్గరికి షాడో వెళ్ళగలదా, మాడిపోతుంది. సూర్యుడు అంతటి ప్రకాశంలో షాడో ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు లైట్ ఇక్కడ ఉంది, ఇక్కడ షాడో ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది, ఆపోజిట్లో ఉంటుంది, రివర్స్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వైట్గా ఉంది కదా, వెనకాల షాడో ఉంది అని అంటే ఇలా తిప్పాను అనుకో, అప్పుడు ఇది వైట్ అయిపోతుంది, ఇది ఇల్యూమిన్ అవుతుంది, ఇది డార్క్లోకి వెళ్తుంది. లైట్కి ఎక్స్పోజ్ అయినది ఏది కూడా ఇల్యూమిన్ అవుతుందే కానీ డార్క్ అవ్వదు కదా, ఇది రూల్. అలాగనే సూర్యుడి ముందుకి ఛాయ వెళితే ఛాయ ఉండదు, ఇంకా అది కూడా లైట్ అయిపోతుంది. కాబట్టి గ్రహణము అక్కడ కనపడుతుంది అని అంటే సూర్యుడికి కాదు, భూమి మీద ఉన్న మనకు గ్రహణం. అంటే సూర్యుడిని అడ్డుకొని ఆ షాడో అనేది ఒకటి వచ్చి దాని నెగిటివిటీని మన మీద ప్రసారం చేస్తుంది. ఆ టైంలో సూర్యుడు ఇచ్చేటువంటి శక్తిని, సూర్యుడిచ్చే ఎనర్జీని అది అడ్డుకొని, అది సూర్యుడిని అడ్డుకోలేదు, చచ్చిపోతుంది, అది
చంద్రుణ్ణి అడ్డుకోలేదు, కానీ అది మనకు దగ్గరగా ఉండి మనల్ని అడ్డుకుంటుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక మంచి గాగుల్స్ వేసుకున్నావు, ఒక టింట్, ఒక బ్లూ కలర్లో గ్లాస్ వేసుకున్నావు అనుకో, లేదా లైట్ ఎల్లో కలర్లో వేసుకున్నావు అనుకో, నీకు మొత్తం కనపడేవన్నీ ఎలా కనపడతాయి? ఎల్లోయిష్గా ఆర్ బ్లూ స్పెక్ట్స్ పెట్టుకుంటే బ్లూయిష్గా కదా. ఇప్పుడు నీ స్పెక్ట్స్ తీసేసి నాకు అన్నిటినీ ఎల్లోగా చూడాలని అన్నిటికీ ఎల్లో పెయింట్ ఇచ్చి వేయమంటే ఎలా ఉంటుంది? అక్కర్లే కదా. నీ కళ్ళకి పెట్టుకుంటే చాలా అన్నీ నీకు ఎల్లోగా కనపడతాయి. అలాగనే ఈ గ్రహణం కూడా మన మీద పడుతుందే కానీ సూర్యుడికి కాదు. కాబట్టి గ్రహణం పట్టినప్పుడు ఎవరు స్నానం చేయాలి? సూర్యుడా మనమా? గ్రహణం పడితే దర్భపుల్లలు సూర్యుడికి కావాలా మనకు కావాలా? గ్రహణం పట్టినప్పుడు సూర్యుడు ఫాస్టింగ్ చేయాలా మనం ఫాస్టింగ్ చేయాలా? అది కాబట్టి అది మన మీద ప్రభావం చూపుతుంది. ఆ షాడో అనేది నెగిటివ్ ఆరాని మన మీదకి తీసుకొస్తుంది. ఇప్పుడు పాజిటివ్ ఆరా, నెగిటివ్ ఆరా అని రెండు ఉంటాయి, వైబ్స్ అంటారు దాన్ని. ఆ నెగిటివ్ వైబ్స్ని ఆ గ్రహణం సమయంలో మన మీద విపరీతంగా పడుతుంది. అందుకనే ఆ టైంలో గ్రహణానికి ఒక 3 గంటల ముందు ఏం తినొద్దు. ఎందుకంటే గ్రహణి అంటారు దాన్ని. గ్రహణి అంటే అది తింటే అరగకుండా లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈజ్ సైన్స్. ఇట్ ఈజ్ నాట్ ఏదో ఋషులు చెప్పారు, ఏదో వేదాల్లో రాసింది మంత్రం మాత్రమే కాదు. వాళ్ళు రాసింది మంత్రమే, కానీ అది సైన్స్. అది గ్రహణం సమయంలో తింటే గ్రహణి పడుతుంది అంటారు. అంటే తెలియకుండా లోపల అది గ్యాస్ ఫార్మ్ అయ్యి ఆ నెగిటివ్ ఆరాతోటి బాడీలో రకరకాల డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. అందుకని తినొద్దు. గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేయనంటారు. స్నానం చేయకపోయినా నీళ్లు చల్లుకోవచ్చు అట్లీస్ట్. సో ఆ గ్రహణ సమయంలో మీరు ఉండకండి, దానికి ఎక్స్పోజ్ అవ్వకండి అని అంటారు. సో మేము చేస్తాము, పాపం కొంతమంది ఉంటారు, మేము చేస్తాము, ట్యాంక్ బండి మీద ఉప్మా వండి అందరికీ పెడతాం, మేము తింటామని అంటే బ్రహ్మాండంగా. తర్వాత హాస్పిటల్ తెరిసే ఉంటాయి, మీకు హాయిగా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో నమ్మిన వాడికి సొమ్ము, నమ్మని వాడికి దుమ్ము అన్నట్టు. దట్స్ ఇట్. కాబట్టి గ్రహణం వల్ల నెగిటివిటీస్ ఏవైతే ఉంటాయో మన ఋషులు చెప్పారు, దాన్ని ఫాలో అవ్వడం, ఆ టైంలో మనం జపం చేయడము, ధ్యానం చేయడము, ఏకాగ్రత పెంచుకోవడం, మనలో పాజిటివ్ ఆరాని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే టు ఫైట్ అగెయిన్స్ట్ దట్ నెగిటివ్ ఆరా. అప్పుడు సూర్యుడు బలం ఉండదు మనకు, చంద్రుడి బలం ఉండదు. అప్పుడు మన బలాన్ని మనం పెంచుకునేదానికి ఆ సాధనలు చెప్పారు. బేసిక్గా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వవలసిన విషయాలు ఏంటి అని అంటే 3 గంటల ముందు తినకుండా ఉండడము, అది అయిపోగానే స్నానం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది కాబట్టి స్నానం చేయడము, ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయా? జపం చేయడము, ఆ టైంలో ఆ గ్రహణం గంట ఆ పట్టు సమయంలో జపము, అంటే నమ్మకం ఉన్నవాళ్ళు జపం చేయడము, మెడిటేట్ చేయడము, అంటే వాళ్ళలో ఒక పాజిటివిటీ డెవలప్ చేసుకోవడం, అది దట్స్ ది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. పట్టు స్నానం, విడుపు స్నానం అంటే ఇప్పుడు మీరు చెప్పింది నెగిటివ్ ఎనర్జీ క్లీన్. పట్టు స్నానం ఏంటంటే మనకు డిసిప్లిన్, మనల్ని మనం ఒకసారి కూర్చొని ఇంకా జపం చేసుకుంటాము అనే దానికోసం పట్టు స్నానం. విడుపు స్నానం ఏంటంటే ఆ నెగిటివిటీ పోతుంది కాబట్టి స్నానం చేసి ఆ మైలవి తీసేసుకుంటాం. ఇంకొక పాయింట్ గురుగారు, గర్భిణీ స్త్రీలు గ్రహణం టైంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటూ ఉంటారు కదా, దీని వెనుక ఏమన్నా ఉండొచ్చు? గర్భిణీ స్త్రీలు ఒక గ్రహణమే కాదు, వాళ్ళు డెలివరీ అయ్యే వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో గ్రహణం వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్. గ్రహణము వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఒక సీమంతం అవుతుంది అంటే ఒక 7 నెలలు దాటిందని అంటే, సీమంతం అయినా కాకపోయినా ఫస్ట్ ఇష్యూకి సీమంతం చేస్తారు, సెకండ్ ఇష్యూ నుంచి సీమంతం చేయరు. కానీ 7 నెలలు దాటితే షీ హ్యాస్ టు బి గివెన్ అట్మోస్ట్ కేర్, అటెన్షన్. ఎందుకనంటే ఆవిడ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవడం, దేంట్లో పడితే దాంట్లో ఉండడం అలా కాకుండా వర్క్ చేసుకోవచ్చు, పని చేయొచ్చు, కానీ షీ షుడ్ బి విదిన్ దట్ లిమిట్స్ అనమాట. ఆ పరిధిలో ఉండాలి. ఎందుకంటే షీ ఈస్ క్యారింగ్ ఎ లైఫ్ ఇన్సైడ్. సో యూ కెనాట్ బీ యాజ్ యూ లైక్, ఇట్ ఈస్ ఎ లైఫ్ ఇన్సైడ్, రైట్? సో కాబట్టి ఆ స్త్రీకి చాలా విషయాలు చెప్పారు. అందులో గ్రహణం కూడా చాలా ప్రధానం. ఆ నెగిటివ్ ఆరా ఆ బేబీ మీద పడకుండా ఉండడానికి ఆ టైంలో గర్భిణీ స్త్రీ దగ్గర దర్భలు పెడతారు. కొద్దిగా అది రాకుండా, దర్భ అనేది దాన్ని అరెస్ట్ చేస్తుంది నెగిటివిటీని. అది ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఒక దర్భ అనేది నెగిటివిటీని అరెస్ట్ చేస్తుంది. ఇప్పుడు కాపర్ వైర్ పెడతారు కదా కొన్ని ఫ్యాక్టరీస్, దాని మీద దీని మీద. ఎందుకనంటే థండర్స్ పడినప్పుడు కాపర్ అరెస్ట్ చేస్తుంది. చిన్న పుల్ల, అది కాపర్ పుల్ల ఎలా అరెస్ట్ చేస్తుందో మన ఋషులు కనిపెట్టింది. ఈ దర్భ కూడా నెగిటివ్ ఆరాని అది డిస్పెల్ చేస్తుంది, మన దగ్గరికి రానివ్వదు మన సరౌండింగ్. ఇంకొకటి, నిన్న చంద్రగ్రహణం జరిగినప్పుడు విన్న ఒక విషయం ఏంటి అంటే, ఇంట్లో నిలువున్న పచ్చళ్ళ పైన, బియ్యం పైన, వాటన్నిటిపైన కూడా దర్భలు ఏదో ఒకటి పెట్టండి. ఏదో ఒకటి కాదు, దర్భ, గడ్డి, దర్భ అంటారు. దర్భనే గడ్డి అంటే అది
ముంజా గ్రాస్ అంటారు ఇంగ్లీష్లో. అది దర్భ అనమాట. అలా కోసుగా ఉంటుంది, ఇలా ముట్టుకుంటే ఏదో కోస్తున్నట్టు ఉంటాయి. ఆ దర్భ గడ్డి ఏదైతే ఉంటుందో అది అన్నిట్లో పెడితే, అన్నిటి మీద అలా పెడతారు. ఎస్పెషల్లీ పచ్చళ్ళుగా నిలవ ఉన్నవాడి ఆ నెగిటివిటీ పడితే రేపు అది తింటాం కదా మనం, అది మంచిది కాదు, మన మైండ్ మీద ఇంపాక్ట్ ఉంటుందని వాటిని హ్యాండిల్ చేయడానికి పెడతారు. మొత్తం కూడా మీరు గ్రహణం గురించి నేను అడిగితే సైన్స్ ని లింక్ చేసి చాలా బాగా చెప్పారు. ఎవ్రీథింగ్ ఇస్ లింక్ చేయలేదు, మాది సైన్స్ అమ్మా. గ్రహణం జరిగేది ఎక్కడ జరుగుతుంది? డెఫినెట్లీ మన పురాణాల్లో జరిగింది. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? మన కళ్ళ ముందు జరుగుతుంది. అది సైన్స్. అదే మన శాస్త్రాలు చెప్పాయి. గ్రహణం స్టార్ట్ అయ్యే ముందు యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూస్తే అందరు కూడా భయపెట్టించే విధంగా ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది చాలా భయపడి. టెక్నాలజీ పెరిగి మీడియా, సోషల్ మీడియా వచ్చి, నేను ఎప్పుడు అంటుంటాను, యూట్యూబ్ అంటే ఏంటి, మీరు ఇది కట్ చేయకుండా వేయండి. అర్థమైందా? కట్ చేయకండి. యూ అంటే నువ్వు, ట్యూబ్ అంటే గొట్టం. అంటే ఎవడి గొట్టం వాడు పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉండడమే యూట్యూబ్ అంటే. దానివల్ల ఎంత గొట్టంగాళ్ళు పెరిగిపోయారంటే, ఈ గొట్టం మాటలన్నీ పెరిగిపోయాయి. ఎందుకు ఇవి చెత్తా చెదారాలు, అనవసరమైన చెత్తా చెదారం, భయపెట్టేయడం, ఉరకలెత్తించేయడం, మనుషుల్ని వ్యతిరేకించడం. ఎందుకు? హాయిగా ఉంచాలి కదా. ఇది చాలా అంటే నమ్మకం అనే పేరు మీద కూడా, ఇప్పుడు నమ్మని వాళ్ళు ఒకటి చేస్తే అది పైత్యం అంటున్నాం కదా, ఈ నమ్మిన వాళ్ళు చేసేది పరమ పైత్యం, ఇది సుంట పైత్యం. దీన్ని అరికట్టాలి. అసలు ఇది చాలా ప్రమాదం. నమ్మని వాడు అంటే సరే ఓకే, వాళ్ళని ఒక వర్గంగా అనుకున్నాం, పక్కన పెడదాం. ఈ నమ్మిన వాళ్ళ వల్ల వచ్చే ప్రమాదాలు కూడా చాలా ఉన్నాయి. ఏది కరెక్టో, ఏది తప్పో, ఏది నిజమో ఏది ఉండదు. ఎవరికి ఏది తోస్తే అది ఇందులో కూర్చుని వాగుతూ ఉండడమే, చెప్తూ ఉండడమే. వన్ ఆఫ్ ది మనకు ఒక డిజాస్టర్స్ సిచ్యువేషన్. ఇది కన్సిడర్ చేయాల్సిన విషయమే. ఇది కట్ చేయకుండా వేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన యూట్యూబ్ గురించి కూడా డెఫినెట్ గా ఇది వెళ్ళాలి ముందు ఖచ్చితంగా. ఎందుకు అంటే గ్రహణం టైంలో నేను ఈ బేసిక్ థింగ్స్ని ఫాలో అవుదామని చెప్పేసి చూస్తే యూట్యూబ్లో చెప్పే భయపెట్టే విషయాలన్నీ చూసి మా తమ్ముడు అమ్మో నేను అన్ని ఫాలో అవ్వలేను అని బేసిక్ కూడా ఫాలో అవ్వడం. వాళ్ళు ఏంటి అన్ని వదిలేసి హాయిగా సినిమా హాల్కి వెళ్ళి కూర్చుందాం, లేకపోతే ఎక్కడో కూర్చుందాం పార్కులో అని అనుకుంటారు. అసలు సింపుల్ థింగ్ అది. ఒక నెగిటివ్ ఆరా మన మీదకి వస్తుంది. ఒక 3 hours ముందు ఫుడ్ తీసుకోవద్దు, ఫస్ట్ స్టెప్. రెండోది, నీకు వీలైతే అది పట్టేటప్పుడు స్నానం చేయి, సో దట్ నువ్వు కూర్చుని జపం చేసుకున్నా నీకు ఫ్రెష్నెస్ ఉంటుంది. ఇంకోటి అలసిపోయి ఉండి అలా కూర్చుంటే చేయలేం కదా, ఫోకస్ చేయలేం. హాయిగా స్నానం చేస్తే రిజునివేట్ అవుతాం. సింపుల్. నెంబర్ 3, హాయిగా ఆ టైంలో మెడిటేట్ చేసుకో, రిలాక్స్ అవ్వు. నీలో పాజిటివ్ శక్తిని అది హరిస్తుంటుంది. ఎందుకంటే సన్ ఎనర్జీ ఉండదు, మూన్ ఎనర్జీ ఉండదు. సన్ అండ్ మూన్ ఆర్ ఎనర్జీ డిస్పెల్లర్స్. వాళ్ళిద్దరే మనకు అమ్మా నాన్నలాగా మనకు శక్తిని దారబోసేవాళ్ళు వాళ్ళిద్దరే. సూర్యచంద్రులే ఈ సృష్టికి అమ్మా నాన్న. మన అమ్మా నాన్న ఎలాగో మన అమ్మ పాలిస్తుంది కదా, చంద్రుడు మనకు ఆయన యొక్క రసాలన్నీ పంటల్లో, పళ్ళల్లో, ఆకుకూరల్లో లేదా అన్నిట్లో పెట్టి మనకు అంత ఆ జ్యూసీ థింగ్స్, ఆ ఎనర్జీ, ఆ మినరల్స్ అన్నీ చంద్రుడి వల్ల వస్తుంది. ఈ ఫోటోసింథసిస్ కానీ, క్లోరోఫిల్ కానీ, ఇవన్నీ ఎనర్జీస్ కానీ, ఇవన్నీ కూడా వైటమిన్స్ కానీ సన్ దగ్గర నుంచి వస్తాయి. మినరల్స్ కానీ, కావలసినటువంటి శక్తులు కానీ చంద్రుడు, సూర్యుడే ఇస్తాడు. ఆ గ్రహణ సమయంలో వాళ్ళిద్దరూ మనకు ట్రాన్స్ఫర్ చేయలేరు, మనల్ని అడ్డుకుంటున్నాయి ఇవి. చంద్రుణ్ణి, సూర్యుని ఏం చేయవు అవి. చంద్రగ్రహణం అంటే చంద్రుడికి కాదు మనకు, సూర్యగ్రహణం అంటే సూర్యుడికి కాదు మనకు. మరి ఈ రాహుకేతువులు చంద్రుణ్ణి, సూర్యుని ఎందుకు పడుతున్నారు? గురువుని పట్టాలి, ఇంకా గ్రహాలు ఉన్నాయిగా, శని ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, ఎందుకు పట్టట్లేదు వాళ్ళని? వీళ్ళిద్దరే మన నేచర్లో డైరెక్ట్గా రోజు డే అంతా సూర్యుడు, నైట్ అంతా చంద్రుడు మన మీద ప్రత్యక్షంగా వాళ్ళ కృపని కురిపిస్తున్న వాళ్ళు, వాళ్ళ అనుగ్రహాన్ని కురిపిస్తున్న వాళ్ళు. సూర్యచంద్రులే మనకు తల్లి తండ్రి కాబట్టి వాళ్ళ ఎనర్జీని మనల్ని అడ్డుకునేదానికి నేచర్లో అప్పుడప్పుడు ఒక డిస్టర్బెన్స్, దట్ ఈస్ గ్రహణం. అది వాళ్ళకు డిస్టర్బెన్స్ కాదు, మనకు. కాబట్టి మనం ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. దీనికి గందరగోళాలు చేసి కింద పడి మీద పడి ఇవన్నీ చెప్పినవన్నీ విని గ్రహణం కంటే వీళ్ళ గ్రహణాలు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళు పడితే గ్రహణం, రాహుకేతువులు పడితే గ్రహణం కాదు, వీళ్ళు పట్టేదే గ్రహణం. ఇప్పుడు అది గురుగారు, ఇప్పుడు వచ్చే పండుగ మనకి దసరా కదా, అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇలాంటి టైంలో మనం పాటించవలసిన నియమాలు ఏంటి, చేసే తప్పులేంటి, పూజా విధానం మంత్రం కాస్త వివరిస్తారా? ఈ నవరాత్రులు అనేవి ఒక చాలా శాస్త్రోక్తంగా ఆలోచించి పెట్టబడ్డది. నవరాత్రులు అంటే మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు వస్తే దేవి నవరాత్రులు అనుకుంటాం. కాదు, ప్రతి ఋతువు మారినప్పుడల్లా నవరాత్రులు చేస్తారు. అంటే సీజన్ మారుతున్నప్పుడల్లా నవరాత్రులు.
ప్రతి సీజన్ మనకు 6 ఋతువులు ఉన్నాయి కదా, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఇలాగా. ఈ ఋతువులు మారినప్పుడు, అంటే ఋతువు అంటే సీజన్, సీజన్ మారినప్పుడల్లా మనల్ని మనం సీజనింగ్ చేసుకోవడం. మీకు అర్థమైందా? డూ యూ మీన్ ద మీనింగ్ ఆఫ్ సీజనింగ్? అర్థం చేసుకోవడానికి సీజనింగ్ అంటే ఇప్పుడు ఒక క్రికెట్ బ్యాట్ కొన్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్నగా అలా డాట్స్ పెట్టి దాంట్లో ఏవో కొన్ని పెట్టి దాన్ని అలా కొట్టి 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 దాన్ని సీజనింగ్ చేస్తారు. అర్థమైంది కదా? ఇప్పుడు నువ్వు కొత్తది ఏదో ఒక కుకింగ్ వేర్ కొన్నావు అనుకో, సీజనింగ్ చేస్తారు. అర్థమైంది ఇప్పుడు? అంటే దాన్ని ప్రిపేర్ చేయడం. అలాగా సీజన్ మారినప్పుడు మనల్ని మనం సీజనింగ్ చేసుకునే దానికి పెట్టినటువంటిది నవరాత్రులు అనే ప్రక్రియ, దీక్ష. అంటే ఆ సీజన్లో మనం హెల్దీగా ఉండాలి, ఆ సీజన్లో వచ్చేటువంటివన్నీ మనం గ్రహించి దాన్ని తినాలి. అర్థమైందా? కానీ మనం ఈరోజు ఎలా అయిపోయామనంటే 365 రోజులు మామిడికాయలు తినాలని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టి తింటున్నాం. ఒప్పుకోదు, నేచర్ ఒప్పుకోదు, రివర్స్ అవుతుంది. అంటే మనకు కావలసినట్టుగా నేచర్ని మారుద్దాం అనుకుంటున్నాం, కానీ నేచర్కి తగ్గట్టుగా మనం ఉండాలనుకునేది ఈ నవరాత్రులు, ఈ దీక్ష, ఈ విధానాలు. కాబట్టి ఎస్పెషలీ ఈ నవరాత్రుల్లో, శరద్ నవరాత్రుల్లో, అంటే ఇప్పుడు ఈ సెప్టెంబర్, అక్టోబర్ ఈ మాసాల్లో పడుతుంటే, ఇప్పుడు ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 నుంచి ఆరంభమైంది. నేను గత 2 సంవత్సరాలుగా జస్ట్ ఏదో అమ్మవారిని నిలబెట్టేసి వచ్చేసి అందరూ దండం పెట్టుకోండి, దర్శనం చేసుకోండి, వెళ్ళిపోండి అని కాకుండా ఒక ధర్మానికి ఒక విప్లవం లాగా తయారు చేశాను. ఇప్పుడు ఒక 50,000 మంది దాకా అటెండ్ అవుతారు ఇప్పుడు కాకినాడలో. వాళ్ళు ఒకటే దీక్షా వస్త్రం కడతారు ఆడవాళ్ళు. అందులో భర్త ఉన్నా భర్త లేకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. చాలామంది మీకు భర్తలు లేరు, మీరు పూజ చేయకూడదు, ఇట్స్ ఎ బుల్షిట్ వర్డ్ నా దృష్టిలో. భర్తకి ముందు అమ్మవారు ఉందా, అదే మొగుడు వస్తే అమ్మవారు వచ్చిందే? లేదు, పుట్టుక నుంచే ఉంది కదా. భర్త పోతే అమ్మవారు వెళ్ళిపోద్దా? మరి అమ్మ ఎప్పుడు ఉండేదాన్ని, భర్త వచ్చాడని పోయాడని నేను దాంతో ఎందుకు లెక్క కట్టాలి? ఇది నేను నా జీవితంలోనే మొదటిసారి వింటున్నా. కాబట్టి భర్తతో భార్యతో దేనికి సంబంధం లేదు, దైవంతో నేను కనెక్ట్ అయినా. ఎవరున్నా నాకు దైవమే, ఎవరు పోయినా నాకు దైవమే. ఎవరు లేకపోయినా, ఇప్పుడు అనాథ ఉన్నాడనుకో దైవం. ఇప్పుడు మా అమ్మ చచ్చిపోయింది నాకు మొన్ననే, మా నాన్న అంతకుముందు చనిపోయారు, నేను అనాథని, నాకు దైవం లేదా ఇప్పుడు? అంటే నాకో న్యాయం, ఒక ఆడదానికి ఒక న్యాయమా? అంటే నేను మగాడిని, సపోజ్ మగవాడికి పెళ్ళాం చచ్చిపోయింది అనుకో, వాడు పూజ చేయొచ్చు. కానీ ఒక స్త్రీ ఏం ద్రోహం చేసింది? భర్త చచ్చిపోతే పూజ చేయకూడదని ఎవరన్నారా మాట? ఎందుకు పెట్టారు అది? ఇదన్నీ కావాలని కొన్ని మన దాంట్లో, మన ధర్మానికి స్త్రీ మూలం. మన ధర్మం నిలబడాలంటే ఇంట్లో స్త్రీ బలంగా ఉంటే ధర్మాన్ని అలా నిలబెడుతుంది. ఆ స్త్రీని దీనికి దూరం చేసేస్తే ధర్మం నాశనం అయిపోతుంది. ఇది ద్రోహం మనకు జరుగుతుంది. కాబట్టి భర్తతో సంబంధం లేదు. నేను రెవల్యూషనిస్ట్గా అనుకొని, నన్ను ఒక క్రాంకే అనుకొని, నేను ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను. ధర్మానికి మూలం స్త్రీ. స్త్రీ నిలబడితే ధర్మం. రామాయణం జరిగిందని అంటే రాముడు కాదు గొప్ప, సీత గొప్ప. భారతానికి ద్రౌపది గొప్ప. పాండవులు పిలిస్తే కృష్ణుడు రాలే, ద్రౌపది అలా పిలిస్తే పరిగెట్టుకొచ్చాడు. ఆయన రావాలి, దేవుడు రావాలి. స్త్రీ పిలిస్తే దైవము పరుగులు తీస్తూ రావాలి. పార్వతీదేవి పిలిస్తే శివుడు పరిగెట్టుకొచ్చాడు, తపస్సులో ఉండే శివుడు. దట్ ఈస్ పవర్ ఆఫ్ ఏ ఉమెన్. ఒక స్త్రీకి ఉండే శక్తి అది. ఆవిడ్ని ధర్మానికి దూరం చేయడానికి వేసిన కుట్ర ఇది. కాబట్టి ఏ స్త్రీమూర్తి కూడా నా మాట విని, మా అమ్మ లాంటి వాళ్ళు మీరందరూ హాయిగా, భర్త లేడని ఆలోచన అక్కర్లేదు, భార్య లేదని మగవాడు ఆలోచించక్కర్లేదు. దైవంతో వచ్చాము, దైవం దగ్గరికే వెళతాము, దైవంతోనే బతుకుతాము. ఆ దైవాన్ని మన నుండి దూరం చేసేది ఎవరూ లేరు, ఏ వ్యవస్థ ఉండదు. కాబట్టి నవరాత్రులు హాయిగా కుంకుమార్చన చేసుకోవాలి. అందుకే శ్రీపీఠంలో మేము మహాశక్తి యాగం అని పేరు పెట్టాము. అది మహాశక్తిని ఇచ్చేటువంటి యాగం. అందుకే 100 కోట్ల కుంకుమార్చన ఏర్పాటు చేసి ఉచితంగా 50,000 మంది వస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు చూడాలి. ఐడి కార్డ్స్ ఇచ్చాము వాళ్ళకి, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒక దీక్షా వస్త్రం ఒకటే కలర్, మొత్తం అంతా ఒకటే శారీతోటి వస్తారు. ఎందుకనంటే నాకు అక్కడ ఏ కులము ఉండదు. ఆ చీర కట్టుకుంటే కులం తెలియదు, ఆ చీర కట్టుకుంటే పెద్ద చిన్న తెలియదు, ఆ చీర కట్టుకుంటే తెలుపా నలుపా తెలియదు, ఆ చీర కట్టుకుంటే చదువుకున్న వాళ్ళ చదువు లేని వాళ్ళ తెలియదు. ఏది తరతమ భేదం ఉండదు. అది దీక్షా వస్త్రం అంటే. అందరినీ ఒక్క తాటి మీదకి తెస్తుంది, అందరినీ ఒకటిగా ఉంచుతుంది, అందరినీ ఆ ఒక్కటైన దైవం దగ్గరికి చేరుస్తుంది. అది దీక్ష. అలా అక్కడ చేయించి 50,000 మందికి మేమే వండుతాం. అక్కడ నేను ఉంటా వంట దగ్గర, అన్నీ నేనే ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు బాగుంటేనే వాళ్ళ కుటుంబం బాగుంటుందనే ఆలోచనతో
నేనే దగ్గరుండి వంటలు చేయించి వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెడతాను. వాళ్ళు కూడా అంత డిసిప్లైన్గా చేస్తారు. ఈసారి మీరు చూడొచ్చు. సో మా దగ్గర 2 years జరిగిన విజువల్స్ కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు. అది చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రశాంతంగా వస్తారు. అన్ని వేల మంది హాయిగా పూజ చేసుకుంటారు, దీక్ష చేస్తారు, ధ్యానం చేస్తారు, ప్రసాదం తీసుకుంటారు, అమ్మవారి దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. సో ఇలాగ మహాశక్తి యాగం అనే పేరిట అక్కడ జరుగుతుంది. తప్పకుండా రండి మీరు అందరూ కుదిరితే. ఈ నవరాత్రుల టైంలో సాధారణమైన మనుషులు తెలిసి తెలియక తప్పులు ఏమైనా చేస్తుంటారు కదా గురుగారు, అవి ఎలాంటివి అయి ఉండొచ్చు, వాటిని ఎలా ఎలాంటి తప్పులు నేను చెప్పలేదు. తెలిసి తెలియక ఏం చేస్తున్నారు పూజలు, మనకి స్టేజ్ పైన విగ్రహం పెట్టినప్పుడు కానివ్వండి, ఇంట్లో చేసే పూజ బేసిక్ థింగ్ ఏంటంటే, ఒక్కటి విగ్రహాలు అవన్నీ పెట్టి స్టేజ్ మీద చేస్తారు కదా, పెద్ద తప్పు ఏంటంటే ఈ సినిమా పాటలు అందులో వేయడం, రికార్డింగ్ డ్యాన్సులు. దైవం ముందు అది కరెక్ట్ కాదు. పెట్టుకో, అది తప్పు కాదు, అది నీ ఇష్టం, నీ చాయిస్. కానీ అక్కడ నీ చాయిస్ కాదు, అక్కడ దైవం అంతే. అక్కడ భక్తి ప్రధానంగానే ఉండాలి. ఆ దేవుడు ముందు పెట్టి అంటావా అంటావా అవన్నీ ఎందుకు అవసరం? అది ఆ దేవుడు ముందు, ఆ దేవుడు తొండంతో ఈడ్చిపెట్టి ఒకటి కొట్టాడంటే అంటావు నువ్వు అంటుంటే ఎక్కడ పోతావు, అది కాదు కదా అక్కడ. బట్ యూ యాక్సెప్ట్ ఇట్. అది నీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్, నీకు ఒక నచ్చింది, అది ఒక జోనర్, అది అంతే కదా. ఇప్పుడు ఎవరో చనిపోయారు ఎగ్జాంపుల్, అక్కడ పలకరించడానికి వెళ్ళాం. అక్కడ ఈ పాటలు పెట్టి ఎగురుతూ ఈ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు వేస్తే మనం కూడా అక్కడికి వెళ్ళి అది చూస్తామా? అక్కడ వెళ్ళి పలకరిస్తామా? అంటే వాతావరణము, సందర్భం బట్టి కదా మనం చేయాలి ఏదైనా. సో నువ్వు అక్కడికి వెళ్ళావు, పలకరించావు, ఈవినింగ్ మీ ఆవిడ సినిమాకి వెళ్తామని చెప్పింది, హాయిగా వెళ్ళి సినిమాకి వెళ్ళి అక్కడ ఎంజాయ్, అది వేరే విషయం. కానీ చావింటికి వెళ్ళి ఆ సినిమా పాటలు పెట్టు, అక్కడ రికార్డింగ్ డ్యాన్స్ పెట్టు అంటే ఊరుకుంటామా మనం? మరి దైవం ఎంత గొప్పది అసలు. మనిషి చనిపోతేనే మనం కొన్ని పాటిస్తున్నామే కదా, అలాంటిది దైవం అనేది ఇంకా చావు పుట్టుకలకు అతీతమైంది కదా, ఇది గొప్పది కదా. దాని ముందు ఈ పిచ్చి వేషాలు ఎందుకు? అవసరం లేదు కదా. ఇది అక్కడ చేస్తే పిచ్చి. అదే నువ్వు మామూలుగా ఎక్కడైనా చేసుకుని గ్రౌండ్లో మంచిగా ఫ్రెండ్స్ తోటి యాష్ చేసుకో, తప్పేం కాదు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్, అది తప్పు కాదు. కానీ అది చెయ్యకూడని చోట చేస్తే పిచ్చి. అర్థమైంది కదా. అది గురుగారు నవరాత్రుల గురించి చెప్పారు, సంతోషం, అంతా బాగుంది. మధ్యలో మీరు చెప్పిన ఒక మాట నాకు ఇంకా అక్కడే ఆగిపోయినాయి నా ఆలోచనలు. ఏంటి అంటే, మీరు ఆడవాళ్ళు విడో అయిపోతే, హస్బెండ్ వాళ్ళ భర్త చనిపోయినప్పుడు మీరు వెళ్ళొచ్చు, తప్పులేదు, వెళ్ళి తీరాలంట నేను. ఎందుకంటే భర్త లేని లోటు ఎవరు తీర్చగలరు ఈ భూమి మీద? ఒక దైవమే కదా. ఒకరు ఉన్నా ఒకరు లేకపోయినా ఆ లోటుని తీర్చగలిగేది ఎవరు? ఒక దుఃఖము, ఒక బాధ కదా. ఇప్పుడు భర్త పోయాడంటే ఆ మనిషికి ఎంత బాధ ఉంటుంది. ఆ బాధను ఎవరు తీరుస్తారు? ఎవరి దగ్గర చెప్పుకోలేరు, ఎవరితో మాట్లాడలేము, చెప్పుకోలేము. అప్పుడు ఏంటి? దైవం దగ్గరికి వెళ్ళను. నువ్వు దేవుడి దగ్గరికి, అప్పుడు దైవం దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇంకా మనిషి బాధల్లో, దుఃఖాల్లో ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళమనాలి. కానీ నువ్వు వెళ్ళకు అనేది అది నాకు అర్థం కాలేదు. అది రాంగ్గా ప్లాంట్ చేసి మన కల్చర్ని పాడు చేయడానికి తీసుకొచ్చిన కుట్ర. అది అంటే మీరు పూజలో కూర్చోవచ్చు అంటున్నారు, హాయిగా పూజ చేయొచ్చు. ఎవరు చెప్పారు చేయకూడదని? మామూలుగా సినిమాలలో చూసినప్పుడు ఒక పూజలో ఒక వితంతువు విడో వచ్చినప్పుడు కోప్పడి, నువ్వు ఇక్కడ కదమ్మా కొంచెం దూరం వెళ్ళి కూర్చో, ఇలాంటివి సన్నివేశాలు. వీటిని మరి బయట ప్రపంచంలో ఏ విధంగా ఎదిరించి ముందుకెళ్ళగలుగుతాం? ఎదిరించక్కర్లేదు, మనం చేసుకుంటూ పోవడమే. మనం మంచి చేస్తున్నాం అనుకో, ఎదిరించక్కర్లే. మనం చేసేది మంచి కదా, నేచర్ మనల్ని అనుగ్రహిస్తుంది. ఎంతో మంది వేద పండితులు, ఎంతో మంది శాస్త్ర పండితులు, వాళ్ళ తల్లులు, వాళ్ళ తండ్రి పోతే వాళ్ళ అమ్మ ఉంటే చేసుకోలేకపోతే నా మాట విని వాళ్ళు చేసుకుంటుంటే, వాళ్ళు నాకు కొంతమంది ఫోన్ చేసి, మీరు ఎంత గొప్ప పని చేశారండి, మా అమ్మ పూజ చేసుకుని ఈరోజు వరే నాకు జీవితం చాలా తృప్తిగా ఉందిరా అని చెప్పింది, నాకు హాయిగా ఉందని చెప్పారు వాళ్ళు. అంటే ఇది ఒక రాంగ్లీ ప్లాంటెడ్. ఇది దాన్ని బాగా ఎక్కువ చేసి ఎక్సర్సైజ్ చేసి మన కల్చర్లో కొంత దీన్ని పొల్యూట్ చేసేది. దట్స్ ఇట్. చూద్దాం, మనం మంచి చేస్తున్నాం కదా, ఆ ప్రయాణం మన మంచి ప్రయాణం మంచిగా అవుతుంది. మీ ద్వారా బాగా తీసుకెళ్ళండి. ఖచ్చితంగా, డెఫినెట్లీ గురుగారు, ఖచ్చితంగా. ఈరోజు మీ సమయాన్ని మాకు కేటాయించి చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, పెద్దల నుంచి చిన్నవాళ్ళ దాకా, స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యే విధంగా మీరు చెప్పిన విధానం ఏదైతే ఉందో, డెఫినెట్లీ నేను వ్యక్తిగతంగా చాలా ఈ అప్రోచ్ని ఇష్టపడుతున్నాను. అండ్ మీ సమయాన్ని ఇంతగా కేటాయించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు.